गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, చిన్మాత్రాన్ని గురించి మనం విచారం చేస్తున్నాము. ఈ చిన్మాత్రం అనేది నిద్రలో కేవలం చిన్మాత్రంగానే ఉంటుందంటే దాంట్లో భేదాలు ఏమైనా ఉంటాయా అనే దాని గురించి విచారం. ఇప్పుడు చిన్మాత్రము సవికార నిర్వికార భిన్నము. ఈ చిన్మాత్రం అంటే కేవల జ్ఞానం అనేది కాదు, నిర్వికారము కాదు, దానికంటే భిన్నము అనే పదం వచ్చింది ఇక్కడ. సవికారము కాదు, నిర్వికారానికి భిన్నము అన్నారు. అంటే అప్పుడు ఏం అర్థం చేసుకోవాలా? ఇంతకుముందు చెప్పినా అవుతారు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి దాన్ని. రెండు లేనివి అలా సవికారము నిర్వికారం రెండు లేవు, ఉండేది పరమాత్మేనలా భిన్నం. అట్లా అది గుర్తుపెట్టుకోండి. అలా ఏవేవైతే పరమాత్మ ఎప్పుడైనా విలక్షణము భిన్నము అని అంటారు చూడండి, అప్పుడు ఇవి లేనే లేవు అని అలా ఉండేది. అది ఒకటే. అవి ఉండాయి, దానికంటే ఇతడు భిన్నము అని అనకూడదు. అది బాగా నెత్తు పెట్టుకోవాలి. అది సవికార నిర్వికార భిన్నము అంటే సవికారము నిర్వికారం ఉండాయి, దానికంటే భిన్నము అని అట్లా రాకూడదు. అది దానికి అవి లేనే లేవు అని. అది సంఖ్య గుణ ఆకారాది వికల్ప శూన్యము. దానికి సంఖ్యలు లేవు, వికారాలు లేవు, గుణాలు లేవన్నమాట. శుద్ధ చిత్తు కాలము దేశము నిమిత్తము నేను నీవు విషయము విషయి మున్నగు వికల్పము లేవియు లేనిదని వచించుట వలన అది సవికారం కాదు. ఇవి ఆవి లేవు కాబట్టి సవికారం కాదు. ఎందుకంటే దాంట్లో మనం చెప్పిన ఉండాలా, దేశం ఉండాలా, కారణం ఉండాలా, నేను నీవు ఉండాలా, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ లేవు కాబట్టి సవికారం కాదంటే ఆకారంతో కూడింది కాదు అని. నిర్వికారం కూడా కాదని చెప్పినట్లయ్యాను. ఎప్పుడు సవికారం అనేది లేకపోతే నిర్వికారం అనేది ఎందుకు వస్తుంది? అందుకే ఇక్కడ సత్యము అసత్యం అనే పదాలు వస్తాయి చూడండి. ఆడు కూడా సమస్య వచ్చేది. సత్యం అనేది ఎందుకన్నా, అసత్యం ఉంటేనే కదా సత్యం అనేది అని. అట్లా కాదే కాదనమాట. ఒకటి ఎప్పుడైతే లేదంటానే ఇంక రెండోది లేనే లేదు అనేది అర్థం చేసుకోవాలన్నమాట. ఏలైనా నిద్ర ఒక అవస్థనియు దాని యందు విషయమైన తెలుసుకునేవాడు తెలియబడేది అనే విభాగం లేనటువంటి శుద్ధ చైతన్యం నుండి జాగ్రత్త స్వప్నముల యందు విషయములై మార్పు నొందనని భావించే వాళ్ళకి మాత్రం ఇది సవికారంగా కనిపించును. ఎవరికైతే ఈ జ్ఞానం లేదో వాళ్ళకి మాత్రమే సవికారంగా కనపడుతుంది. జాగ్రత్త స్వప్న సుశుద్ధిలో విషయి తెలుసుకునేవాడు ఉన్నాడు, విషయము తెలియబడేది ఉండేది అనేది వాళ్ళకే సవికారంగా కనపడుతూ ఉంటుంది వ్యవహారం అంతా. అవస్థాత్రయమును నేరుగా చూసి సాక్షి చూస్తే అది నిర్వికారం అని చెప్పలేము. కాబట్టి అవస్థాత్రయ దృష్టిలో తానుగానే ఉన్నాడు, కానీ ఇంక నిర్వికారం అనే పదం ఎందుకు వస్తుంది? నిర్వికారం అనే పదం కూడా రాకూడదు అనమాట. అది కానీ కాల దేశ భిన్నమైన కాలదేశ సారమైన వట్టి ఎరుక వికారం నందుననగా ఏమి? కాబట్టి ఇవి ఏవీ లేవు, కాలము లేదు, దేశము లేదు, ఏటేటివి లేదు. వికారం పొందుతుందంటే ఎట్లా పొందేది? ఏదో ఒకటి కాలము దేశము దేనికో జాతికి కట్టుబడి ఉంటే వికారాలు పొందుతాయనొచ్చు. అవి ఏవీ లేని దానికి వికారం పొందుతుందనే అర్థం ఎట్లా పొందుతుంది? పొందలేదు. దాని ఎట్టి విభాగములు లేవు, ఎట్టి అవయవములు లేవు. ఇట్లున్న వస్తువు వికారం ఉందుటెట్లు? కాబట్టి అవయవాలు లేవు, ఆ ఆకారాలు లేవు, ఏ గుణాలు లేవు, ధర్మాలు లేవు, జాతులు లేవు. ఇట్లా లేనప్పుడు దాంట్లో వికారాలు అనేటివి ఎందుకు వస్తాయి? వచ్చేకలేదు. చిన్మాత్రమే నిద్ర స్వప్నము జాగ్రత్త రూపంలో తోచుచున్నదే గాని అది ఆ అవస్థల రూపమున వికృతి నొందదు. తోచేదే గాని, ఇప్పుడు తాడులో పాము తోచిందే గాని పాము ఆకట్లు మారలే. నీటి ధార వలె తోచింది కానీ నీటి ధార కాలే, అది తాడున్నట్లే ఉంది. అట్లా పరమాత్మ కూడా ఈ స్వప్నము, ఈ నిద్ర, ఈ మెలకు అని మూడు పదం ఇవి తోచేటివే కానీ ఆత్మ ఏమైనా ఇట్లా స్వప్నముగాను నిద్రగాను మెలకుగాను మారుతుంది అంటే మారేది లేదు. వాని యందు ఎట్టి వికారహేతు కూడా లేదు. కాబట్టి దానిలో ఎట్టి పరిస్థితిలో కూడా వికారం అనేది లేదు. దానిని వికృతపరచు బాహ్య పదార్థం కూడా లేదు. వికృతపరచాలంటే ఇప్పుడు చూడండి,
ఎండ ఉంటే తడిగా ఉండే వస్తువును మారుస్తుంది, అది ఎండబెడుతుంది. గాలి ఉంటుంటే కొట్టకబెట్టలు చేస్తుంది. ఇట్లా ఈ పరమాత్మను ఏమన్నా తోసేదానికి ఏంటో బయట ఉన్నాయా? ఏవి లేవు. ఏలైనా అది విజాతీయ సజాతీయ స్వగతమను త్రివిధ శూన్యము. విజాతి అంటే చూడు, మానవులు ఒక జాతి, పక్షులు మృగాలు ఒక జాతి అంటాం. ఇది విజాతి అంటే అటు జాతి లేదు. పోనీ స్వజాతి అంటాం అనుకోండి. స్వజాతి అంటే కూడా పక్షులు అంటే దాంట్లో నానా రకాలు ఉంటాయి. మళ్ళా ఒకటే రకం పక్షుల కాలం అంటే అన్ని రకాల పక్షులు ఉంటాయి. అట్లయితాము అంటే ఇప్పుడు చెట్టు అనేది ఉందనుకోండి, చెట్టు ఉంది కదా, దాంట్లో చెట్టు ఒకటేనా ఉండేది, ఇంకా ఏమేమి ఉన్నాయి? బుడము, ఏర్లు ఇవన్నీ అంటారు. ఇవన్నీ పేర్లు ఉన్నాయి. నిజంగా అవన్నీ వేరుగా ఉన్నాయా? అట్లా. కాబట్టి ఈ ఆత్మ అనేది విజాతీయము కాదు, సజీతీయము కాదు, స్వగతము కాదు. అట్టున్నప్పుడు మీరు వేరే వేరే అనొచ్చు. అట్లా జాతికి చెందింది కాదనమాట ఇది. ఇట్టి అఖండ చిన్మాత్రము సవికారం అని కల్పించుటకు శక్యం కాదు. కాబట్టి అఖండమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని సవికారంగా ఉందని చెప్పేకి రాదు. ఇట్లు చిన్మాత్రమైన ఆత్మయందు వికారం సంభవింపదుగాన దాన్ని నిర్వికారమనియే వ్యవహరింపవలేను. కాబట్టి సవికారం లేదు కాబట్టి నిర్వికారం అని వ్యవహారం చేయాల. అయితే దానికి కూడా మళ్ళా చెప్తాడు ఎట్లా. కానీ ఇట నిర్వికారం అని శబ్దమునకు సరైన అర్థమును గ్రహింపవలేను. నిర్వికారం అనేది కూడా వాడుతూ ఉంటాము, నిర్వికారం అనే పదము. అట్లా ఏమైనా ఈ ఆత్మ కూడా వాడుతాడారా అనే దాన్ని కూడా మనం తీసేసుకోవాలి. ఏలైనా కాలబద్ధములైన కొన్ని పదార్థములు తమ ఎందు ఎట్టి వికృతిని చూపక అట్లే ఉండునని భావించే వాని తెలుపునప్పుడు నిర్వికారములను చెప్పుటవి గలదు. ఇప్పుడు ఉదాహరణకి రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అవి వికారం చెందవు అని అంటాం మనం. అయితే అవి వికారం చెందుతూనే ఉంటాయి. చూడు, రాయి ఉన్నట్లే ఉందప్ప, నిర్వికారంగా ఉంది అని అంటారు. అట్లా అట్లా కూడా కాదు. ఇంకోటి, ఈ అరటిపండు ఒక నెల అట్లే ఉంచినను చెడిపోదు అన్నప్పుడు అది ఆకారంలోనే ఉంటుంది కదా, నిర్వికారంగానే ఉంటుంది అనమాట. వికారం చెందదు అన్నప్పుడు నిర్వికారంగానే ఉంటుంది. ఒక నెల వరకు నువ్వు వాడుతా అంటావు కదా, ఇది ఒక 6 నెలలు చెడిపోయలేదప్ప అంటారు చూడండి. అప్పుడు దాని అర్థం 6 నెలలు చెడిపోయలేదంటే నిర్వికారంగా ఉందనే కదా. వికారం చెందితే మారుతుంది, చెడిపోయలేదు అని అట్లా వాడుతూ ఉంటాం మనం కూడా. అనుచోట అరటిపండు యొక్క లోపల బయట వికారమునకు నిమిత్తాలుండును. లోనిది చెడిపోయే అవకాశం ఉంటుంది, బయటది చెడిపోయేదానికి కారణాలు ఉంటాయి. అయినను అది ఒక నెల నిర్వికారంగా ఉండునని భావించదము. కానీ ఈ అర్థమున శుద్ధ చేతనం నిర్వికారం కాదు. ఇట్లా తెలుసుకోవాలన్నమాట. అంతే. ఎప్పటికైనా కూడా పొరపాటు ఎవడైనా ప్రశ్నలు వేస్తే అవునా వ్యవహారంలో కూడా నిర్వికార పదార్థాలు ఉన్నాయి కదా అని అన్నప్పుడు మనం దీనికి ఎప్పుడు పెట్టుకొని ఉండాలి. ఈ కనపడే దానిలన్నిటికి కూడా బాహ్యంగాను అంతరంగాను ఉంటాయి. కాబట్టి బాహ్యం నుంచి అయినా చెడిపోవచ్చు, అది అంతరంలోనైనా చెడిపోవచ్చు అనేది ఉంది. అయితే పరమాత్మ బాహ్యము అంతరము అనేది పరమాత్మలో ఏడుంది? పరమాత్మలోనే బాహ్యం అంతరం అంతా దాంట్లోనే పడినాయి. అది నిర్వికారం. దాని యందు వికారమునకు నిమిత్తం లేదు. శుద్ధ చేతనం నిర్వికారియు కాదు. బాహ్యమందు ఎట్టి వికారహేతు లేదని అప్పుడే తెలిపి ఉన్నాం. ఇంతేకాదు సవికారము నిర్వికారం అనుట ఏ విషయ ధర్మమందు ఏర్పడిన విభాగమో, ఇప్పుడు ఇది ఆకారంతో ఉంది, ఇది ఆకారం నిర్వికారంగా ఉంది అని మనం చెప్తాం కదా. చెప్పేటప్పుడు విభాగము ఆ విషయమంతటిని ఈ శుద్ధ చేతనం ప్రకాశపరచును. మీరు ఆ భేదాలు చెప్పాలప్ప అంటే ఇది వికారం చెందేది, ఇది సవికారంతో ఉండేది, ఇది నిర్వికారం అని మీరు చెప్పాల్సి వస్తే దేంతో చెప్తాడారు? మన స్వరూపంతోనే చెప్తాడాం. ఎందుకంటే అది సవికారము కాదు, నిర్వికారం కాదు, వికారం చెందేది కాదు. కాబట్టి వాటినన్నింటినీ చెప్తుంది. కాబట్టి ఏదైతే వాటిని ప్రకాశపరుస్తుందో ఆ ప్రకాశపరిచేదాన్ని ఆ తెలిపేటివి ఏమి చేయజాలం. ఎందుకంటే దానికి విషయాలు అయిపోయినాయి అవన్నీ. కాబట్టి విషయాలైనవి విషయాన్ని ఏమి చేయలేవు. అందువలన దానికి వికారం అనే పదం పొందట్లేదు. అట్లా ఏవైనా చెప్తాడారు అంటే దాన్ని ప్రకాశపరిచేది ఇదే, ఈ ఆత్మే. అందుకే చూడు, బాగా పట్టుకోవాలి దీనిలంతా. మనకి పదాలన్నీ కూడా వ్యవహారంలో ఉన్నాయి, కరెక్టే కాదనేకేం లేదు. వ్యవహారంలో ఉన్నప్పటికేమి తప్పు తెలివిలో ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు సరైన తెలివి అనేదాన్ని మనం విచారం చేస్తాండేది. ఈ సరైన తెలివి ఎట్లా రావాలా అన్నట్లయితే ఇట్లా అవలక్షణాలు కూడిన దానికి సరైన తెలివి కాదు. అవలక్షణాలు ఉండేదంతా తప్పు తెలివి కింద లెక్కేసుకుంటారు. సరైన తెలివి అంటే దాంట్లో ఏ దోషాలు కూడా కనపడకూడదు. ఇంకనూ బాగా పరీక్షించిన ఎడలా ఇంకా వికారము వికారి
వికారహేతులైన కాలాదులు. చూడండి, అను విషయరాశిని తనయందే తన రూపమును అంచుకొని అద్వితీయ స్వరూపమునందుట శుద్ధ చేతనము. కాబట్టి అవస్థలోనే అన్నీ ఉన్నాయి. అటువంటి అవస్థనే తనలో ఇమిడ్చుకుంది. ఇంక దానికి ఏంటి అంటుకుంటాయి ఇవన్నీ? లోన్ ఉంటే అంటుకుంటాయంటే లోన్ ఉంటే అంటుకుంటుంది కాదు. ఇది లోన్ ఉన్నాయంటే ఉన్నాయని కాదు. దాన్ని విడిచి అవి స్వతంత్రంగా ఉండేదానికి లేదు. ఎప్పుడైనా ఉన్నాయప్ప అంటే దీని యొక్క అస్తిత్వం ద్వారానే వాటికి అస్తిత్వము. ఇంతే. కావున విషయములకు ఆ శబ్దములను ఉపయోగించి రీతి కూడా సవికార నిర్వికారమను రెండు శబ్దములు ఒట్టి ఎరుకకు అన్వయింపవు. కాబట్టి నిర్వికారం అని అనవద్దండి, దాని సవికారం కూడా అనేది శబ్దాలతో అనేదానికి లేదు. ఇదే రీతి ఇది ఏకము కాదు, అనేకము కాదు. ఒకటి అంటారా లేదా అనేకం అంటారా? అట్లానే లేదనమాట. ఏకము అని అంటే అది సంఖ్య కిందకి వస్తుంది. అట్లా అనకూడదు అనమాట. అది కూడా చెప్పలేదు. సగుణము కాదు, నిర్గుణము కాదు, సాకారము కాదు, నిరాకారము కాదు. ఇవన్నీ విషయధర్మములో విషయం ఉంటే ఈ ధర్మాలు యావదన్నా కానీ మీరు యా విషయమన్నా కావచ్చు, అది ఎట్లా విషయమన్నా కావచ్చు, దానికి ధర్మాలు ఉంటాయి. కానీ పరమాత్మకు ధర్మాలు అనేవి అంటుకుంటే లేదు. ఆ విషయాల ధర్మాలను కూడా ఇదే ప్రకాశపరుస్తుంది. అది సవికారంగా ఉంది, నిర్వికారంగా ఉంది, సగుణంతో ఉంది, నిర్గుణంగా ఉంది అని చెప్తాడు. అదే ఇదంతా దీంతోనే వస్తాండి. అది దీనికే తెలియబడతాడు అన్నీ. ఇవన్నీ విషయధర్మములు అవటం వలన అవి విషయ విభాగరహితమైన శుద్ధ చేతనమునకు ఇసుమంతయు అంటుకొని జాలవని నిశ్చయింపవలేను. ఇప్పుడు సూర్యుడు ప్రపంచాన్నంతా ప్రకాశపరుస్తున్నాడు. ప్రపంచంలో ఉండేటువంటి మలినము కానీ, దుర్గంధము కానీ, సుగంధము కానీ పరమాత్మ సూర్యునికి అంటుకుంటాయా? ఇప్పుడు బురద మీద వెలుతురు ప్రకాశిస్తుంది, గలీజు మీద ప్రకాశిస్తూ ఉంటుంది, సుగంధాల మీద ప్రకాశిస్తూ ఉంటుంది అనుకో. వాటి యొక్క అంటు అతనికి ఏమైనా తగులుతుందే? అట్లా ఆత్మ కూడా ఈ ప్రకాశపరిచేది అన్నింటినీ అంటులేదు అని. ఇవన్నీ ఎప్పుడు చెప్తాండేది? వ్యవహారంలో మనం తప్పు బుద్ధితో కల్పించుకునే దానిలన్నిటికీ అనువాదం చేసి చెప్తాండది. అంతేగాని యాది లేదు, సృష్టి లేదు మొత్తం మీద. ఫైనల్ పాయింట్ ఒకే మాట ఇది మొత్తం మీద రావాల్సింది. అందుతోటి మనకి కంపం పడుతుంది. కాబట్టి అట్లా కాదప్ప వెళ్ళి ఒగోదాన్ని చెప్పుకుంటూ వచ్చి గడాకి యాది ఉందప్ప అంటే ఇదే ఉంది అని చెప్పాలని చెప్పేకొస్తుంది చూడంతే. అందుకే జిజ్ఞాసులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం వేదాంతం ఎంత తిన్నా కూడా మనకు అర్థం కాకపోయినా కూడా జనరల్ పాయింట్ ఇది. ఎందుకంటే మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. వ్యవహారంలోనే దండిగా ఉన్నాయి. ఇంకా పరమాత్మత్వంలో తెలుసుకునేది ఏముండదు. వ్యవహారంలో ఎన్ని తెలుసు మీకంటే ఏం చెప్తావు? తెలియదు. మరి ఇంకా వాటన్నిటికీ ఆశ్రమైన పరమాత్మ అసలే తెలియదు. అది కూడా అదే, దానికి కూడా అన్ని కారణాలన్నీ వస్తాయి, బాగా వస్తాయి. అది అందుకోసమే ఈ వేదాంతం అనేది ఆ సబ్జెక్టు ఎంత మనం బాగా అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది ఇంకా ఏముందో తట్టుకో అని తెలుసుకోవాలని అట్లా ఊరిగా సామాన్యమైన విషయాలు చెప్తా అంటే యాడుంది అది అట్లే ఉంటుంది. అంత సందేహం అనేది అట్లే ఉంటుంది. ఇంకా కేవలం సాధన ఏమంటే దాంట్లోనే ఉంటారు. కానీ దాని మూలమేమి, ఈ సాధన ద్వారా ప్రయోజనమేమి అనేది మొదటి తెలిసింటే సాధనకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. పరమాత్మ స్వరూపమే అంతా అని, అంతా పరమాత్మ స్వరూపం అని ఇంకా అది కూడా వస్తుంది. భావించేది కాదు, అనుభవంలో నిలబడాలి దానికి. అది అందుకే ఇది ఎందుకు కానీ మాకు రాలేదు పట్టలేదు అంటే చెప్తుంది. అది సంభావితం కాదు. సంభావం అంటే నీకు బయట నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. అది నీ స్వరూపమై సిద్ధమై ఉంది. దానికి ఏంటంటే మీరు ప్రయత్నాలు చేసేది వేరే ప్రయత్నాలు. దానికి ఏ తప్పు తెలివి అడ్డముండాయో, ఏవేవి అడ్డముండాయో అడ్డంకులు తొలగించుకోవాలి అంతే. ఇక్కడ అదంతా ఉండేది అదే. కానీ అనుకుంటేది కాదు. నువ్వు ఉత్త అనుకుంటే కుదరదు. అదే అనుకుంటే ఏమవుతుంది? నువ్వు అనుకుంటావు అంతే. అన్నం తింటే ఆకలి పోతుంది అని అనుకున్నట్లు అవుతుంది. ఏమవుతుంది? సరే, యద్భావం తద్భావం అంటే ఏమర్థం? ఇప్పుడు చెప్పు. అదేనా కానీ అట్లా పుడుతుంది అంటే ఇప్పుడు పుట్టేదే చెప్పు అని అట్లానే. కానీ అవునవును కరెక్టేలే. ఇది వ్యవహారంలో ఉండేది. అందుకే వ్యవహారము పరమార్థాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేది. దానికే వ్యవహారంలో చెప్పేది ధర్మ జిజ్ఞాస, ఇప్పుడు చెప్పేది బ్రహ్మ జిజ్ఞాస. దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడే. కానీ ధర్మ జిజ్ఞాసలో శాస్త్రాన్ని నమ్మాల, ఈ బ్రహ్మ జిజ్ఞాసలో శాస్త్రము నమ్మాలా, అనుభవం నమ్మాలా, దానికి ఉపాయము ఉండాలి మీకు. ఈ మూడిట్లో పర్యవసానమైనప్పుడే దీన్ని వేస్తానాలి మీరు. దాంట్లో మీరు వేస్తానే. కాబట్టి మరి
ఇప్పుడు నీలో ఇది పుస్తకము అనేది నీ భావం పుడితే అది బయటకు వస్తుంది. యద్భావం తద్భవతి అని. ఇప్పుడు నేను పరమాత్మ అయినాను అంటే నువ్వు పరమాత్మ అవుతావేమి? పరమాత్మలో ఇవి ఏ వికల్పాలు లేవని చెప్పినాం కదా. మరి అందుకోసమే ఏదైతే తప్పుగా తెలుసుకుంటావో అది లేదు అనేది దృఢం రావాలి నీకు. ఇప్పుడు నేను దేహం అని ఎంత ధైర్యంగా అంటున్నారో, నేను దేహము కాదు అనేది అంత ధైర్యంగా ఎవరికైనా ఉందే? అది కావాల్సిండేది ఇక్కడ. నేను దేహము అనేది అంత దృఢంగా ఉంది ఎవరికి కానీ, ఎవరు నేర్పిలే, అయినా ఉందే లేదా? మరి అట్టేటప్పుడు మీకు ఇప్పుడు నేను ఆత్మ అనే ధైర్యం రావాలి కదా, దేహం కాదు అనేది రావాలా? అంతే అంతే, అదే కదా. అంటే ఆడ మోసపోయినట్లయితుంది. అంటే నేను ఆత్మ అంటే ఆడ మోసపోయినట్లయితుంది. ఆ పదం కూడా అనకూడదు. అది నేను ఆత్మ అని అనకూడదు, మోసమాట. ఎందుకు? వికల్పం వచ్చేసింది కదా. అట్లా దానికే వేదాంతంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అని. ఆ శబ్దంలో సవికార నిర్వికారం శబ్దం ఒట్టారు. కానీ ఇదే రీతి ఇది ఏకము కాదు, అనేకము కాదు, సగుణము కాదు, నిర్గుణము కాదు, సాకారము కాదు, నిరాకారం కాదు. ఇవన్నీ విషయధర్మం అవడం వలన అవి విషయాభరితమైన శుద్ధ చేతనకి సుమంతయు అంటుజనగాలను నిశ్చయించవలేను. ఇంకా ఈ చిన్మాత్రము యొక్క అజ్ఞాన విషయమున శంక. దీంట్లో నిద్రలో అజ్ఞానం ఉందంటాడు చూడండి. దానికి ఆ సందేహం నివృత్తి చేస్తారు చూడండి. ఈ యొక్క విషయమును విచారింపవలసి ఉన్నది. వట్టి ఎరుకను గ్రహింపనందుననే దాని నిద్ర అయిన జనులను వివరించున్నారని స్పష్టపరిచినాము. ఎందుకంటే పరమాత్మ స్వరూపం ఇట్టిది అని తెలియనప్పుడు దాన్ని నిద్ర అంటున్నాం మనం. అంతేగాని ఆ వట్టి ఎరుక కేవలం ఆత్మ అని తెలిసింటే దాన్ని నిద్రను అనాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నిద్ర అని మీరు అంటున్నారు. దేని నిద్ర అంటున్నారు అంటే ఏం చెప్తారు చెప్పండి? నిద్ర నిద్ర అనే పదం వాడుతున్నారు. ఏం నిద్ర అంటే సమాధానం లేదు. అట్లా అది కాదు, అది అనకూడదు అట్లా. ఇప్పుడు నిద్రాన్ని నువ్వు వాడుతాండావు కదా, ఓ మేము నిద్రపోలేప అంటున్నారు. ఏమది మీరు అనేది? యాడికి పోతాడారు? అది ఏం తీసుకుంటేదంటే ఇప్పుడు పుస్తకం తీసుకుంటాడు, ఏం తీసుకుంటాడో పోనీ రెస్ట్ తీసుకుంటాడో అంటే అంటే ఇప్పుడు ఉన్నాయనే అదే రావాల్సినది. ఎప్పుడు లేవనేది బాధ్యతం కావాలి కానీ అప్పుడు ఉండవు అనే పదం రాకూడదు. ఎప్పుడు లేవు ఇవి. జాగ్రత్త జాగ్రత్త లేకపోతే జాగ్రత్తలో ఉండేది ఏమిటి? జాగ్రత్త అనేదే లేదు. నువ్వు దాన్ని తెలియదు. తాడే పామే లేదు. నువ్వు పాము అనుకున్నప్పుడన్నా తోక అల్లాడితే సార్ అంటే ఎట్లా చెప్పేది? అది తాడుని చూసి పాము అంటాడు, అది పుసుకొడతానని అంటాడు, లేదా నా మీదకి వస్తాను అంటాడు. అప్పుడన్నా కళ్ళాడదా అంటే ఎట్లా? అప్పుడు కళ్ళాడుతుంది అది. అయినా నీ దృష్టిలోనే ఉంది, అనుభవం ఉంది అట్లా ఆడ. కాబట్టి జాగ్రత్తలో కూడా మనం కల్పించుకుంటున్నాం ఇవన్నీ. జాగ్రత్త అనేది కల్పించుకుంటావు, దాన్ని తీసేసేకి లేదు ఎవరు కూడా. అదే మెయిన్ ఫండమెంటల్ అదే. ఎప్పుడు నువ్వు ఏదో ఇటు కల్పించుకుంటావో దాని సరికంతా ఉంటుంది, లేకుంటే ఎట్లా పోతుంది? ఆ కల్పన అనేది ఇడిచిపెడితే నువ్వు మిగులుతావు. కల్పన అనేది వదిలితే తానుగానే ఉంటాడు అంతే. కల్పన అనేది ఏదొచ్చినా కూడా తాను కాదు. జాగ్రత్తలు ఉంటాయి నిద్ర లేవంట ఎక్కడో తప్పాలి కదా. మళ్ళా ఎట్లొస్తాయి? మళ్ళా రావాలి కదా అవి. వెనక్కి వస్తాయి అంటారు. ఎట్లొస్తాయి ఇవి? ఎక్కడ పోయినాయి ఎక్కడొస్తాయి? ఇదే వేదాంతం అంటే. మరి ఊరినే కాదు, ఊరిని అర్థం ఊరినే మాట్లాడుకుంటే కుదరదు. ఇట్లా తెలుసుకోవాలి, విచారం చేసి. మరి నిజంగా ఉంటే అవి ఆటికి పోయినాయి, మళ్ళా మెలకు వస్తానే ఎట్లొచ్చినాయి ఎందుకు పని చేయలేదు అన్ని ఇట్లాంటివన్నీ. అందుకే శ్రవణం చేసేయాల అనేది దీన్నే చెప్పేదనమాట. తానే ఒకడే కూర్చొని ఆలోచన చేయాలన్నమాట. అవును నేను జాగ్రత్త ఇట్లా అనుకుంటాను కదా, మరి స్వప్నంలో ఈ దేహం ఎందుకు లేకుండా పోతుంది? స్వప్నంలో నేను సంపాదించిన ఇంట్లో భార్య పిల్లలు ఎందుకు లేకుండా పోతున్నారు? అదొకటి. తర్వాత నిద్రపోతే ఇద్దరు లేకుండా వెళ్ళిపోతున్నారు కదా. ఈ జాగ్రత్త అనేది లేకుండా పోతుంది, స్వప్నం అనేది రెండు లేకుండా పోతుంది కదా. మరి అప్పుడేమైనా దీని గతంతా అట్లయినప్పుడు జాగ్రత్తలో కదా నీ దేహం ఉండేది. జాగ్రత్తే లేదన్నప్పుడు మన దేహాలు ఉంటాయా? మరి అప్పుడు ఏమైందని అని ఇట్లా ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖపడతావో అప్పుడు నీ స్వరూపం దగ్గరికి పోయే సాధ్యమవుతుంది. అట్లా కాకుండా మనసుతో గుర్తు ఆలోచించుకుంటే ఇట్లే ఉంటే విన్నట్లే ఉంటుంది, ఈడే ఉన్నట్లే ఉంటుంది అంతే.
అందుకే విచారం కావాలన్నమాట. ఎందుకు నాకు అటువంటి అనుభవాలు వస్తాయి, ఆ అనుభవంలో మరి ఏమైతే ఎందుకు ఇట్లయితుంది మరి అంటాము. ఇప్పుడు మెలకులోనే మాట్లాడతావు కదా, నిద్రలో ఈ దేహం లేదు, స్వప్నంలో ఈ దేహం లేదు అని అంటాడు. ఇంత స్టైల్గా మాట్లాడుతాడావు. ఎట్లా చెప్తే మరి పోనీ ఏమిటో చెప్తే బుద్ధితో మనసుతో చెప్తాడావా? మరి స్వరూపమే, ఇప్పుడు కూడా నువ్వు స్వరూపమే కదా. మరి ఇప్పుడే స్వరూపం కాకుండా అడిగిపోయినారు మీరు. అయితే ఆ స్వరూపం అనేది గుర్తించలేక దేహం అనుకుంటాం మనం. ఇప్పుడు దాన్నే చెప్పే శాస్త్రం. అందుకే మన స్వరూపాన్ని మనం ఎందుకు మర్చినాము అంటే, ఈ విధంగా విచారం చేసినట్లయితే మనం మర్చినాము కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాము. స్వరూపంలో ఉంటే మాట్లాడేది ఏంది? దేహం నేను కాదు అన్నప్పుడు ఇంకా కనపడే వస్తువులు లేవు, మాట్లాడేది లేదు, కష్టాలు లేవు, సుఖాలు లేవు, ఏటేటి దాని సమాచారం గాలి కూడా లేదు. నిద్ర అయిన జనులు వివరించున్నారని స్పష్టపడుతుంది. ఈ వచనమున 2 అంశములు కలవు. నిద్ర అని ఎందుకంటున్నారు? ఏది వికారం, అది వట్టి ఎరకని తెలియనందువలన నిద్ర అన్నారంటారు. చూడండి, దానికి 2 వల్ల చెప్తాడు. ఈ వచనం 2 ఉన్నదంతా వట్టి ఎరుకయే కానీ జనులు దాన్ని ఎరుగరు. ఫస్ట్ పాయింట్ ఇది. ఉండేదంతా పరమార్థమే, రెండవది లేదు. అయితే పరమార్థం అని జనులు తెల్లే, ఇది ఒక పాయింట్. ఉన్నదంతయు దానిని సరిగా ఎరుగనందుననే అది నిద్రావస్థ అని అన్యతా భావించున్నారు. ఆ పరమార్థం అనేది తెలియక ఉండేది ఒకటి మొదటి తప్పు. తర్వాత తెలియకపోలే ఊరినే ఉండాలి కదా, మళ్ళీ ఏమనుకుంటాడు దాన్ని నిద్ర అని అంటున్నారు. మళ్ళీ ఇంక 2వ పాయింట్ అది ఒకటి చెప్పి ఇది తెల్లే దాన్ని నిద్ర అని పెట్టిరి అనేదా. ఇట శుద్ధ చేతనమును తెలుసుకుంటుంటే అగ్రహణము అంటే మన ఆత్మను తెలుసుకోకుండా ఉండేది అగ్రహణము అంటే తెలియకుండుట అనేది దాని అర్థం. అంతే. తప్పుగా తెలుసుకుంటే అన్యతాగ్రహణం భావింపబడను. ఇప్పుడు పరమాత్మ వెళ్ళుకోకుంటే ఎవరికి నష్టం లేదు. మరి ఎప్పుడు నష్టం వచ్చింది? ఇప్పుడు కాదు, దేహం నేనన్నప్పుడు మనకు తప్పు వచ్చింది. అది దేహం నేనంటాను చూడు. ఇప్పుడు ఆత్మ తెలియలేదు, దేహం నేనంటే కష్టాలు నష్టాలు ఎవరికి వచ్చిండేది? తప్పు తెలుగులో వచ్చినాయా లేదా సరైన తెలుగులో వచ్చినాయా? తప్పు తెలుగులో. అందుకే తెలియకోకుండా ఉంటే ఏం పర్వాలేదు, దాని కదా దాని దయము లేదు భూతము లేదంటే అడుగునే ఉంటాడు. ఊనే దాన్ని పెట్టి ఇడిచిపెట్టినామప్ప అంటే ఊనే అన్నీ వచ్చి వేసుకుంటాయి దానిలో. అది కాబట్టి ఇచ్చట అగ్రహణము తప్పుగా తెలుసుకుంటే అన్యతాగ్రహణం 2 అంశములు ప్రస్తావింపడినాం. వీని స్వరూపమేమి? అగ్రహణం అంటే ఏమి, అన్యతాగ్రహణం అంటే ఏమి? జనులు వట్టి ఎరుగకుండుటకు కారణమేమి? మీరంతా ఉండేదే పరమాత్మ స్వరూపము, వట్టి ఎరుకే, ఇంక 2వది లేనే లేదంటున్నారు కదా జనము. ఇప్పుడు వాళ్ళన్ని ప్రశ్నలు కూడా ఏం చక్కవిడ్చుకోరు. దాని ఎరుగని మాత్రాన దాన్ని తప్పుగా గ్రహించుటకు కారణమేమి? తెలియకపోతే తెలియపోయిందిలే, మళ్ళా దాన్ని ఇంకో పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? దాన్ని ఎరుగని మాత్రాన దాన్ని తప్పుగా కారణం. దాన్ని సరిగా తెలుసుకుంటే ఎట్లా శక్యమగును? సరే, ఇన్ని లక్షణాలు అయినాక దాన్ని సరిగా తెలుసుకోవాలంటే ఎట్లా? వట్టి ఎరుగవచ్చునన్నచో కాబట్టి కేవల ఆత్మను తెలుసుకుంటే వస్తుందంటే అది తెలివికి విషయమగా అంగీకరించవచ్చును కదా. తెలుసుకోవాలంటేనే విషయం అవుతుంది కదా. విషయం కాదంటారు, మళ్ళీ తెలుసుకోవాలంటారు కదా. అప్పుడు శుద్ధ చైతన్యం విషయం కాదని సిద్ధాంతమునకు హాని కలుగును కదా. ఆత్మ విషయం కాదన్నారు, మీరు చెప్తే తెలుసుకోవాలనేప్పుడు అది విషయం అవుతుంది కదా. మరి అది ఎట్లా పొందుతుంది? శుద్ధ చేతనం సకలము ఎరుగుతుందనక చెప్పి ఇప్పుడు దాని నెరుగు ఆవశ్యకత కదని చెప్పినచో అంతా అదే తెలుసుకుంటుందప్ప అని చెప్పి అట్లా దాన్ని మీరు తెలుసుకోవాలప్ప అంటే అన్ని దాంట్లోకి ఇది వచ్చి పడి కదా. అదే అవదని చెప్పినచో పూర్వాపర విరోధం సంభవించును కదా. అన్నీ అదే తెలుసుకుంటారంటున్నారు, మళ్ళీ దాన్ని తెలుసుకోవాలంటే అదే ఉండాలి కదా. కాడ అన్నీ తెలుసుకుంటేనే ఉండాలి ఎప్పుడన్నా ఉంటే. మళ్ళీ మీరు ఇప్పుడు ఇట్లా చెప్తాడారు కదా, ఇది పూర్వాపర విరుద్ధం కదా. ఒకవేళ ఏదియో ఒక రీతి శుద్ధ చేతనం మనం తెలుసుకుంటే వీలు కదని సమ్మతించినాను, అది ఏ కట్టకడపడి తెలివి అనియు దాన్ని బాధించు మరి ఒక తెలివి జనింపజాలని విశ్వసించే ఆధారమేమే. ఒకవేళ ఇదే ఫైనల్ అప్ప అని పెట్టుకుంటాను అనుకోండి, మళ్ళీ దాన్ని పోగొట్టే ఎందుకు రాకూడదు ఇంకోటి? ఇప్పుడు అందుకే నేననే సాటికి అందరూ మనోళ్ళు నిలబడినారు. వేదాంతులంతా విచారం చేసేవాళ్ళు విచారం చేసినారు. నేననే దేనికి సంబంధించింది? జాగ్రత్తకు సంబంధించింది. దీన్ని పెట్టుకొనే వీళ్ళ అనుమానాలు వ్యవహారాలు అన్నీ మాట్లాడుతున్నారు. అసలుకి దానికే శాస్త్రం ఏం చెప్పింది? నేను దీన్ని అన్నింటినీ ప్రశ్న వేస్తాడని అంటాడు కదా. ఈ నేను అనేది ఏదో అది తెలుసుకుని వచ్చినాక నీ ప్రశ్నలకు సమాధానం చెప్తామని శాస్త్రం చెప్తుంది. నేననేది నీకు తెలిసింటే సరేగా, ఆ పదం నీకు తెలిసిందంటే నీ దానికి సమాధానాలు నేను చెప్పాల్సిందే. నేననేది నీకు తెలియదు కదా మొదట. మరి నీ వేసే ప్రశ్నలకు సమాధానం ఎట్లుంటుంది?
అరే నేననేవాడే కదా, నేనుగే బుద్ధికి ఆశ్రయము. నేననేవాడే బుద్ధికి ఆశ్రయము. కాబట్టి నేననేదే నువ్వు చెప్పాలి ఇప్పుడు. అందుకే ఎప్పుడే కానీ దానికే చెప్పిండే దృగ్దృశ్య వివేకంలో అదే చెప్పిండే. అది దృశ్యం ఎప్పటికీ కూడా దృక్కును తెలుసుకొని చాలదు, వస్తాయి. ఆయన ఫైనల్కి వచ్చేసరికి దృక్ ఎవడవుతాడు? నేననేవాడే తయారవుతాడు. ఎందుకంటే నేననేవానికి బుద్ధి తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, ఇంద్రియాలు తెలుస్తాయి, విషయాలు తెలుస్తాయి. అయితే విషయాలు ఇంద్రియాలని తెలియవు, ఇంద్రియాలు మనస్సును తెలియదు, మనస్సు బుద్ధిని తెలియదు, బుద్ధి నేను తెలియదు. ఇప్పుడు నేను ఉండాలని అంటున్నారు కదా, మరి దేవుడితో చెప్తున్నారు నేనుండాలని నేనే చెప్తానంటే అది ఎట్లయితుంది? అట్లా ఒప్పుకుంటారు? ఆ బుద్ధి కూడా నేను బుద్ధి ఉండానని చెప్పచ్చు. పోనీలే నేనుండాను అని అంటూ అనుకో, నేనుండాను అంటాడు. మెలకులు అంటూ నిద్రలో నేనుండా, నువ్వు ఉండవా? అందుకే నేను పోతేనే అన్ని పోతాయి. నేను పోతే అంతా పోతుందప్ప, నేనుంటే అంతా ఉంటుంది. అందుకే నేను బాగా అనేది చెప్పిండేది. కాబట్టి ఆ నేనునే విచారించేదే ఇక్కడ మనం కూడా ఇప్పుడు చెప్తాడు అనమాట. ఇక్కడ ఈ నేను విచారించే మార్గము తెలియకోకుండా జనము ఊరే కంపం బట్టి ఆ నేను వరకు విచారించుకొని ఆటి నుంచి మాట్లాడక మొదలుపెట్టినారు. లేనిపోని సంశయాలకు జనంలోనూ పెట్టించినారు. వాళ్ళకి సంశయంలో పెట్టుకుంటారు. ఎప్పుడు బోధపడేది? ఎప్పుడు ఇది ఇష్టం లేదు పడే. అయితే అది ఒక రకంగా చెప్తుంది శాస్త్రము. ఆత్మనే నేను అనాలి కానీ ఇంకెవరిని అనకూడదు అంటుంది. అది నాదనేది వస్తుంది కదా నీకు, మళ్ళీ నాదనేది రాకూడదు. మళ్ళీ నేనే ఉండేది, అంతే అయిపోయింది. ఆ ధైర్యమే అదే నేనున్నాననే దానికి కారణం అదే చెప్తాను లేదా. వ్యవహారంలో కూడా అదే అన్నీ ఈ పరమాత్మ యొక్క వ్యవహారాన్నే మనం ఏం చేస్తున్నామప్ప అంటే అనాత్మ అయినటువంటి నేనుతో సాధించాలని పోరాడుతున్నాం. అంతా నాకే కావాలా, ఎంత వచ్చినా కూడా అంతా నాకే కావాలంటున్నారు. అంతా తానే కాబట్టి ఆ భావమే అదే వ్యవహారంలో కూడా. అయితే వీడేం చేస్తాడు? ఉపాధితో అంతా నాకే కావాలంటాడు. ఉపాధితో నీకెట్లా వస్తుంది? ఉపాధి ఇచ్చి పెడితే అంతా నువ్వే. ఉపాధి నేనే తెలుసుకుంటే అంతా నీదే. ఇంకేముండదు ఇక్కడ చెప్పండి, కష్టమేముండదు. నేను సాయకూడదు అంటున్నాడు. ఏది సచ్చేదేది? దేహం సస్తుంది, నీ స్వరూపం సచ్చేదే. అందుకే భయం ఎవరికి ఉండేది? ఉపాధికి భయం ఉంది. నేను అభయంగా ఉండాలంటాడు. అభయం ఎట్లుంటుంది? ఉపాధి ఉంటే భయం ఉండే ఉంటుంది. అందుకే ఇది ఇడిచిపెడితేనే అన్ని ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నాయంటామే. ఆశకు అద్దు లేదు, గిద్దు లేదని ఇవన్నీ అవంతా వ్యవహారమే. అయితే పరమార్థంగా ఉండేది అదే, అంతా తానే అనమాట. అందులో తానుగా ఉన్నప్పుడు భయం అనేది కానీ మరణం అనేది కానీ ఉంటాయి. ఆ కోరికలు ఈ బుద్ధిలో పెట్టుకుంటాం మనం. ఇప్పుడు నేను సాయకూడదు తప్ప, నాకు కష్టం, నాకు ఆకలి తప్పులు ఉండకూడదు తప్ప. అవును, నీకు లేవు, నీ స్వరూపానికి ఏం లేవు. నువ్వేం చేస్తాడు? దేహానికి లేకుండా ఉండాలని చూస్తావు. ఎట్లా పొందుతాయి అవి? నీ నిజస్వరూపానికి లేవు, ఇవన్నీ లేవు. నువ్వు తప్పుగా చేసుకుంటే దేహానికి కావాలంటావు కదా. ఈ లక్షణాలన్నీ ఎట్లా వస్తాయి నీకు? ఇంతే. ఇదెందుకంటే తప్పు తెలివిలో ఉండడానికి అన్నీ ఉంటాయి ఇవన్నీ. కల్పనలు అన్నీ కూడా దానికి తప్పు తెలివి కాబట్టి తప్పు కల్పనలు అన్నీ కలిగించుకుంటాడు దీంట్లో. అయితే సరైన తెలివిలో ఇవి అవి ఉండేదానికి లేదు. అందుకే ఆ తప్పు తెలివిని పోగొట్టాకే సరైన తెలివి కావాలా, అవిద్యను పోగొట్టడానికే విద్య కావాలా. ఈ విద్య అవిద్యలు అనే రెండు కూడా తప్పు తెలివిలోనే. మళ్ళీ అవేం కొత్తగా సపరేట్ తీసుకోలేదు. మళ్ళీ విద్య అంటే అది పక్కన పెట్టకూడదు. ఈ అవిద్య ఉండేదాన్ని తీసేసేదానికోసం అంటే తెలియకోకున్నందువల్ల అవిద్యను విద్యతో పోగొట్టుకుంటామనే పదం వాడుతాడు. ఇందులో పోగొట్టుకునేది లేదు, తెచ్చుకునేది లేదు. ఉందే ఏదన్నా? అందుకే సుఖం లేదు, దుఃఖాన్ని పోగొట్టుకునేది లేదు. వ్యవహారంలో ఉంది అది. ఎందుకు? స్వతసిద్ధమైనటువంటి స్వరూపాన్ని తెలియకోకున్నప్పుడు ఇవన్నీ తెచ్చుకునేటివి, పెట్టుకునేటివి, విడిచిపెట్టేటివన్నీ వస్తాయి, గంటపడతాయి ఇవన్నీ. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమును చెప్పనిచో, ఇప్పుడు పైన వేసిన ప్రశ్నలు ఉన్నాయి చూడండి, దీనికి సమాధానం చెప్పుకోకున్నట్లయితే జనులు శుద్ధ చేతనమును నిద్రయని భావించి ఉన్నారని వాక్యం అర్థవిక్రమం కాజాలదు. దీనికి అర్థాలు చెప్పుకోతే వాళ్ళు అనుకుంటేనే రైట్ అవుతుంది. ఇప్పుడు నిద్రను ఎందుకు అనుకుంటారాప అంటే ఈ దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్తే కదా అది శుద్ధ చేతనం అనుకుంటుంది మేము, లేకపోతే నిద్రే కదా. అట్లా వాక్యము అర్థయుక్తం కాజాలదు. కాబట్టి అవిద్య యొక్క వివిధ రూపాలు. ఈ తప్పు తెలివి అనేది ఎన్ని రూపాల్లో కనపడుతుంది అనేది చూడలేదు. ఇది అంటే తప్పు తెలివి అంటే కదా, ఇది ఎన్ని రూపాలు ధరిస్తుంది? ఒకే రూపం తెలిసింటే ఏం భయం లేదు. నానా రకాలు వస్తుంది. ఇప్పుడు నీకు సంకల్పాలు అనేవి ఎన్ని రూపాల్లో వస్తాయి? సంకల్పం ఒకటేలే, కరిగేది
భయం అనే సంకల్పం రావచ్చు, దయ అనే సంకల్పం రావచ్చు. ఇట్లా వేరే రూపాలు వేరే వేరే ఉన్నాయి కదా. అట్లా అవిద్య యొక్క రూపాలు ఎన్ని ఉన్నాయి, అందుకే తెలుసుకోలేకుండా పోతాండేది. కావున ఈ ప్రశ్నలను ఒక్కొక్కటిగా వివరించి సమాధానముసుడికి ప్రారంభించుతున్నాము. మొట్టమొదట ఎందుకు తెలియదు, ఎట్లా తెలియదు అని ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు చూడండి. దానిలాంటికి తెలుసుకొనకుండుట, తప్పుగా తెలుసుకొనుట, ఈ రెండింటిని అవిద్య అని పిలిచెదరు. రెండింటిని తెలియకోకుండా ఉండేది సరే, తప్పుగా తెలుసుకునేది సరే, ఈ రెండింటిని అవిద్య అని అంటారు. అదియో ఇదియో అని సంశయించుట, ఇట్లుండవచ్చునని తర్కించు సంభావన, ఇట్లుండజాలని తర్కించు అసనవి సరిగా తెలుసుకొనకుండా అవిద్య యొక్క రూపభేదాలు. అందుకే కామం యొక్క భేదాలు అంటే ఏం చెప్తారు మీరు? కోరికల భేదాలు అంటే మనం చెప్తాం కాదు. అదేం చెప్తామంటే కోరికల యొక్క భేదాలనే క్రోధ లోభ మోహ మత్సరాలు అని చెప్తుంది. అది దాని రూపాలు అట్లా వస్తాయన్నమాట. కోరిక ఇడిచిపెట్టండి, ఇవి ఏమన్నా ఉంటే చూపించండి అని అడుగుతుంది. ఆ రూపాల్లో బయలుదేరుతాయి. అట్లా ఈ తప్పు తెలివి అనే దాంట్లో, అవిద్య అనే దాంట్లో కూడా ఇన్ని రకాలుగా అయినటువంటి మార్పులు, తెలుసుకుంటామనేది, తెలుసుకోలేదనేది, అవునా కాదా అనేది సంశయాలు, ఇవన్నీ వస్తూనే ఉంటాయన్నమాట. తప్పుగా తెలుసుకుని ఉంటాను విపరీత భావనయు అవిద్య యొక్క రూపాంతరమే. తెలుసుకోకుండా ఉండేది అవిద్య, తప్పుగా తెలుసుకునేది కూడా అవిద్యే. కావున నిజము ఎరుగుకుండాను అవిద్యనే మొట్టమొదట విచారించదము. కాబట్టి సత్యాన్ని తెలుసుకోకుండా ఉండేదే అవిద్య అంటాడు కదా, దాన్నే మొట్టమొదట అవిద్యను తెలుసుకుందాము. లోకమున ఈ అవిద్య బాహ్య వస్తువుల విషయమున సుప్రసిద్ధంగా ఉంది. చూడండి, మాకు అవిద్య లేదని మీరు అంటే వ్యవహారంలోనే చూపిస్తాడు ఇదంతా. మనము శైశావస్థ ఎన్నో వస్తువులను ఎరిగి ఉండము. పిల్లప్పుడు ఎన్ని ఉంటాయి మనకి? తెలివి, చాలా తెలివి. వయస్సు ఎక్కువ కొలది మనకు అనేక విషయములు బోధపడుచుండును. శాస్త్రజ్ఞులను, పండితులను, కళావిధులైన వారికి ఇతరుల కంటే చాలా విషయం తెలిసి ఉండును. అందుకే వాళ్ళకి ఆ పేర్లు వచ్చిండేది. శాస్త్రం చెప్పేవాళ్ళని, కళాకారులని, విజ్ఞానులని వాళ్ళకి వచ్చిండేది. అయినను జనులు ఎరిగి ఉన్న అంశముల కంటేను ఎరుగని అంశములే ఎక్కువగా ఉన్నవనిసో అతిశక్తి కాజాలదు. మాకు అన్ని అంతా తెలుసు అన్నాడు. చూడు, ఎంత తెలుసు నీకంటే? తెలియకోకుందే ఎక్కువ ఉంది. తెలిసి నువ్వు ఎంతైనా లిస్ట్ రాయి అని చెప్తు కదా. అదే ఇప్పుడు నారదుడు 64 విద్యల్లో నేర్చుకున్నాడు, నాకు ఆత్మ తెలియలేదన్నట. 64 విద్యలు కూడా ఏమిట్లేక వచ్చాన్ని? అవిద్యలేక వచ్చాయి. అట్లా మీరు ఇంకేది నేర్చుకుంటారు? మీరు నేర్చుకుంటే ఆ విద్యలే అంత శబ్ద బ్రహ్మాన్ని పట్టుకుంటావు, కానీ నువ్వు నిజమైన బ్రహ్మను తెలుసుకోలేదని వాళ్ళు సనక్షణాలు చెప్తారన్నమాట. అట్లా కాబట్టి మనకు కూడా వ్యవహారంలో మాకంటే తెలిసిన వాళ్ళు లేరు అని మాట్లాడుతుంటారు వీళ్ళు. ఏం నీకు తెలుసు అని. అందుకే వాళ్ళు అడగాలి, మాకంటే ఏం తెలియదంటే నువ్వు ఎవడంటే చెప్పు అని అడగాలి. వాళ్ళు ఎక్కువ అడగకూడదు ఇంకేమి. నువ్వు ఎవడని చెప్పు, అప్పుడు సరిపోతుంది అంతే. ఇంక వాళ్ళని ఎక్కువ మాట్లాడిస్తే మనకి తెలుసాలి కదా ఎక్కువ వాళ్ళని ప్రశ్నలు వేసేకి. శాస్త్రములు అనంతములు తెలియదగినంతయో గలదు, అయితే ఆయుష్ అత్యల్పంగానున్నది. ఎన్నాళ్ళు బతుకుతాం మనం? బతికేది అంతా మేము తెలుసుకుంటాము. పని సాధ్యమవుతుందే? అవకాశం ఉంటుందే? లేదు. కానీ విఘ్నం అవి వేదాంతానికి వచ్చాకే విఘ్నాలు దండిగా ఉన్నాయి. ఇది తెలుసుకుంటారు అట్లనే, వీటికి వచ్చాకే ఆటంకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కావున హంసక్షీర న్యాయం వల్లే సారాంశం నెరవేరాలని సుభాషితమైన నీతి మాత్రం చెప్పబడలేదు. హంసక్షీర న్యాయం అంటే ఏమి? పాలు నీళ్ళు కలిసి ఉంటే హంస పాలు మాత్రమే తీసుకుంటుంది, నీటిని వదులుతుంది. అట్లా మీరు కూడా తీసుకోవాలని ఆ నీతి ఏం రాదు, ఇక్కడ పనికి రాదు. ఇది ఆ హంసక్షీర న్యాయం ఇక్కడ పనికి వచ్చేది కాదు, వ్యవహారానికి పనికి వచ్చేది. అంటే అనవసరమైన విడిచిపెట్టి ఏదో మీకు కావాల్సింది తీసుకోండి అని. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు, అంతా విచారించవలసిన విషయం వచ్చింది ఇక్కడ. అది లోకమున మానవునికి తెలియని విషయములు అధికములనియు అపారములనియు తెలుపుతున్నది. కాబట్టి దీనికి అంతం అనేది లేదు. ఈ విషయాలు ఇంత ఉంటాయి, ఇంత తెలిసిన అనేది లేదు. శాస్త్రజ్ఞులు తాము తెలిసిన కొన్ని అంశములు మానవుని తర్కమును అతిక్రమించి ఉన్నట్లు కనిపించుతున్నాయి. వాళ్ళకి ఇప్పుడు కనిపెట్టినారు కదా, చంద్రలోకానికి పోవని ముందు పురాణాలు చెప్తాను. చంద్రలేక ఎవరు పోయట్లేమని అంటారు. అయినా పోయితే పోయిస్తాడు. మన తర్కానికి కొన్ని అతిక్రమించినాయి ఇప్పుడు వ్యవహారాల్లో ఉండేటివన్నీ కూడా. ఇంకా భౌతిక ద్రవ్యము, ఇదే చెప్పేది. మనస్సు, శక్తి, జ్ఞానము, కాలము, దేశము, నిమిత్తము మున్నగు వాని రహస్యం ఎరగవలనని పండితులు ఎంత తగువలాడినను శక్యం కాదు. చెప్పండి ఇప్పుడు దీనికే. ద్రవ్యము అని అంటారు కదా, ఏమిటిది అది? శక్తి అంటారు కదా, ఏమిటిది అది? కాలము అంటారు కదా, ఏమది? దేశం అంటారు కదా, ఏమది?
ఎవడు దీనికి చేయలేదు. ఊరినే వ్యవహారాన్ని నూక్కొని పోతుంటారు, ఎవరెందుకు నూక్కొని పోతుంటారు. సపరేట్గా ఫలాని వస్తువు ఇదే నిర్దిష్టం చేసే ఎవరికి లేదు. ఎందుకు లేదు అంటే అవి లేవు అని చెప్తుంది శాస్త్రం. అంతే లాస్ట్. తప్పు తెలివిలో ఉన్నాయి. ఉంది నీకుండా నీకు నిద్ర ఉంది లేదని ఎవరంటారు? స్వరూపానికి ఉండాలి కదా. అది ఇప్పుడు మీకు లేవని ఎవరు అనలేదు. దాన్ని నిర్ణయం చేసే శక్తి ఉందా నీకు? ఏ చెప్పు, కాలం ఎప్పటి నుంచి మొదలైంది చెప్పు. చెప్పు, కాలం అనేది ఎప్పటి నుంచి పుట్టింది చెప్పు. పొద్దు పుట్టినది పొద్దు మునే 12 గంటల నువ్వు చేసుకుంటావు. కాలం ఎప్పుడు పుట్టిందో చెప్పు. దేశం ఎప్పుడు పుట్టిందో చెప్పు, చూస్తాము. ఏం చూపిస్తావు? దేశం అంటే ఈ స్థలం అంటే ఆకాశము, స్థలం అంటే ఆకాశమే. ఇప్పుడు అక్కడ ఇక్కడ అనేదంతా ఆకాశమే. దేశం అంటే ఏం కాదు, ఆకాశమే. నువ్వెంత చెప్పించిన అదే, అది లేదేమి. అదే కదా మనందరికి అవకాశం ఇచ్చిండేది. నువ్వు మరి దానికి అర్థం చూపి. ఏవి సక్సెస్ అయ్యలేదు. అందుకే చెప్తే కదా విచారం ఏమేమో చేస్తుంటారు జనము. దానికి తప్పట్టదు కాదు. ఇక్కడ పరమార్థం అనేది ఎట్లుండాలనేది జనులంతా ఉన్నదాన్ని ఇగ్గులాడుకుంటే దాంట్లో ఏమేమో కల్పించుకొని తండ్లాడుతుంటారు అంతే. మనం ఎంత ఎక్కువ కల్పించుకుంటాడామో అంత బాధపడతాడామో అనేది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఎన్ని కొత్తగా మీరు కనిపెట్టినారో ఈ శాస్త్రాలన్నీ, దాని నుంచి మీకు బాధలు ఎక్కువ ఉన్నాయా లేకపోతే బాధలు తగ్గినాయా చెప్పండి. కరెంటు బాగానే ఉందంటారు. కరెంటు బాగానే ఉంది కాబట్టి కరెంట్ కనిపెట్టిన నుంచి మాకు బాధలు లేవని ఎవరన్నా ఒక్కరన్నట్టు చూస్తున్నాడు. పోతుంటుంది కాదు. ఈ కరెంటు దరిద్రం వచ్చి మమ్మల్ని చెడిపెట్టి లేకపోతే బుడ్డిలు పెట్టుకో ఫస్ట్ క్లాస్గా ఉంటాడు మనం అంటారు కదా. ఇప్పుడు ఈ వాహనాలన్నీ వచ్చినాయి. ఈ వాహనాలు లేకుండా ఇప్పుడు యాక్సిడెంట్లు ఎక్కడ జరుగుతాండే? ఎట్లా ఎవరెందుకు వాడు పోతాండే? ఇట్లా ఇంత ప్రమాదాలు ఏమి ఆడ సంభవించలేదు కదా. కాబట్టి మీరు కొత్తగా ఏమేమి కనిపెడతారో ఏమేమి చేసుకుంటాడారో దాని నుంచి మీకు బాధలు అధికమవుతాయి, దుఃఖాలు అధికమవుతాయి. కానీ బాధలు కానీ దుఃఖాలు కానీ తగ్గింటే చెప్పండి. కాలం ఎవరు ఇట్లా బాధపడలేదు. ఇప్పుడు మనకంటే మన తల్లిదండ్రులు ఉండారే, ఎవరు బాధపడలేదు. ఎంతమంది పుట్టినారని వాళ్ళు లేకపోతే అడగలేదు అన్నారా? అబ్బా మీరు ఎంతమంది పుట్టించుకున్నా వాళ్ళు ఎవరైనా చెప్పినారో దానికి సమాధానం. ఇప్పుడు వాళ్ళు 1 తప్పుతారు 2 అని అంటే ఇట్లా ఏళ్ళు చూపిస్తాడు. ఏంటికి భయపడతాడారు? ఎవడన్నా కానీ ప్రభుత్వం అయితేనే ఎవడైతేనే నిర్బంధం కాదా? నీకు కూడా తెలిసిపోయింది కదా. ఒకటికి దాకే కష్టమైపోయింది. ఎంతమంది పుట్టి ఆడ తాగుతావు నువ్వే అంటాడావు. వాళ్ళనేది ఏముంది? పూర్వం ఎవడన్నా ఆలోచన చేసిండ్రే? ఎందుకంటే ఈ పుట్టిన వాళ్ళందరూ కాపాడేది నేను అనేది ఎవరికి లేదు. అప్పుడు భగవంతుడు కాపాడుతాడు మంది ఏంది అని అనిండ్రు వాళ్ళు పూర్వం పెద్దలందరూ. నారు పోసినాడు నీరు పోయడం అని అంటాండ్రి. ఇప్పుడు ఎవరికి ధైర్యం ఉంది చెప్పమని అన్నమాట. అందువల్ల ఈ విధంగా మనమేమనుకుంటాం అన్నమాట, విజ్ఞానం పెరుగుతుంది అంటున్నాము. విజ్ఞానంతో పాటు దుఃఖం కూడా పెరుగుతుంది అనేది కూడా రావాల. సౌకర్యాలు పెరిగినట్లల్లా కూడా దుఃఖాలు కూడా ఎక్కువవుతాయి. జీవన క్రమం ఇప్పుడు ఎన్ని దుడ్లు వచ్చినా సాలకు వస్తాయంటాడారు. పూర్వం ఎవరు అనలేదు ఎన్ని దుడ్లు వస్తే సాలకు వస్తాయనే పదం రాలేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి సాలకు వస్తుందనే పదం రాలేదు వాళ్ళ దగ్గర. యాదుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళంతే. ఆ విధంగా వ్యవహారం జరుగుతుండేది అనమాట. కాబట్టి భౌతిక ద్రవ్యము, మనస్సు, శక్తి, జ్ఞానము, కాలము, దేశము, నిమిత్తం మున్నగు అని రహస్యం లేని పండితులు ఎంత తగలన్నా శక్యం కాదు. ఇప్పుడు హార్స్ పవర్ అంటే ఏం చెప్తారు? గుర్రం యొక్క శక్తిని బట్టి ఈ ఇంజన్ ఇన్ని హార్స్ పవర్ ఉంది అంటారు అంతే. అంటే దీన్ని కంపేర్ చేసి చెప్పినారా? కానీ కొత్తగా కనిపెట్టినారా? ఏముంది శక్తిని ఏమి కనిపెట్టినారు వీళ్ళు? శక్తి అంటే ఏమిటి దాన్ని కనిపెట్టినారా? లేదు. పదాలు ఏముంటాయి. కావున వ్యవహారమున అనుభవంకు తోచినట్లా వ్యవహారమున అవి ఉన్నవని భావించి శాస్త్రజ్ఞులు తమ శాస్త్రం సమర్థించడానికి ప్రవృత్తులై ఉన్నారు అంతే. వాళ్ళ అనుభవానికి ఏది ఉందో తప్ప దాన్నే అనుకూలంగా మలుచుకొని వ్యవహారం చెప్పే మొదలుపెట్టినారనమాట. ఈయది విషయములేడా మనకు గల తెలియనిది అని అవిద్య. కాబట్టి ఈ విషయాల యందు మనకేం తెలియదు అనేది ఇది తప్పు తెలివి, అవిద్య. ఈ రీతి వట్టి ఎరుకననేమి అని విచారమును తత్వ జిజ్ఞాసులు చాలా కాలం నుండి అవలంబించి ఉన్నారు. కేవలం ఆత్మ అంటే ఏమనే దాన్ని తెలుసుకుంటే చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ వారికి ఆ విచారం పరిష్కృతము కాలేదు. అందుకే ఎంతమంది వేదాంతాలు చెప్తాడారంటారు కానీ ఎవరు దాంట్లో నుంచి బయటపడిన వాళ్ళు ఎవరు ఉండారు అని ఎవరో ఏళ్ళు పెట్టి చూపించేట్టు ఉంటారు అంతే. కొందరు అది లేనే లేదని భావించి ఉన్నారు. ఆత్మ అంటే అది ఉండదు లేనే లేదని కొంతమంది.
మరికొందరు విషయములు ఎరుగునప్పుడు అంటే విషయాలు తెలుసుకునేటప్పుడు మన ఎరుక మీ ఎరుక అనుటను కానీ అంటే నా తెలివి నీ తెలివి లేదా నా జ్ఞానము నీ జ్ఞానం అని ఇట్టి ధర్మం గల ఎరుక అనటను కానీ లెక్కింపక నీది నాది కాదప్ప జ్ఞానం అనేది సహజంగా ఉంది అని చెప్పాలని కొంతమంది అంటారంట. ఎరుక యొక్క సామాన్య రూపం గురించి అదే వట్టి ఎరుకని అందరూ. వీరిరువురికి శుద్ధ చేతన స్వరూపం బోధపడలేదనియే చెప్పవచ్చును. సామాన్యంగా ఉంది అని అంటే అది సామాన్యంగా ఉందంటే ఒరిజినల్గా లేదు అనేది అర్థం వస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళకి దాన్ని కూడా నిర్ధారణ చేయలేదు వీళ్ళిద్దరు కూడా. ఇట్లే దాన్ని నెరుగక వేరువేరు కల్పనలు చేసుకున్న వారందరూ శుద్ధ చైతన్యం ఎరుగరనియే చెప్పవలను. ఇది ఆత్మను తెలియకుండుటను అవిద్య అనబడును. ఇది జాగ్రత్తను గల మన అంతఃకరణ ధర్మం. ఇప్పుడు ఇంతటికి అర్థమేమప్ప అంటే మన జాగ్రత్తలో ఉండే ఈ మనస్సు యొక్క లక్షణం ఇది. ఎందుకంటే నాకు అన్నీ తెలుసాలంట అంటుంది, మనసుతోనే తెలుసుకోవాలంటున్నాం కదా. ఇది తెలిసినా ఇది లేదు, అందుకే మనస్సు యొక్క అంతఃకరణ ధర్మం ఇది. ఇంకా తప్పుగా తెలుసుకుంటే అవిద్యా స్వరూపం వివరించున్నాము. సరిగా తెలుసుకోలేదని కాటికి అయిపోయింది. ఇప్పుడు తప్పుగా ఏం తెలుసుకోవాలా? ఈ అవిద్య కూడా లోకమున బాహ్య విషయములందు కలుగుతుంటే ప్రసిద్ధమే. పగ్గమును పామని గ్రహించుట, ముక్కని భావించుట, పటికను కలకండని భావించుట మున్నగు రీతుల మనం దైనందిన జీవితం కాంచున్నాము. బయట వస్తువుల్లో అదే బాహ్య విషయాల్లోనేది మనకు ఇంద్రియముల ద్వారా కలిగిన శబ్దాది వికల్పములను అన్నిటినీ పొందుపరచి మనకు ఇంద్రియాల ద్వారా శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవన్నిటినీ కలుపుకొని ఇట్టి వస్తువు అని నిశ్చయింపకయే వస్తు జ్ఞానం కాజాలదు. ఇవన్నీ ఆలోచన చేస్తేనే కదా పలానా వస్తువు అనేది. ఇట్టి రంగు, ఇట్టి వాసన, ఇట్టి ఆకారము, ఇట్టి రుచి ఉన్నచో ద్రాక్షాఫలం అని భావించిన వ్యక్తి యొక్క బుద్ధి పలానా రంగు ఉంటుంది, పలానా కలర్ వాసన ఉంటుంది అని ఇదని చెప్పినారు చూడండి. పెట్టకుండా బుద్ధి దూరమునందుండి చూసినప్పుడే ఇది ద్రాక్ష అని నిశ్చయించును దాన్ని బట్టి. కానీ కొన్ని సందర్భముల యందు ఈ బుద్ధి చిత్రపటమందలి ద్రాక్ష భావించడం కలదు. పిల్ల టౌన్లో పెట్టినారు కదా, ఇంట్లో అన్ని ఫ్రూట్స్ అన్ని పెట్టినట్టు పెట్టింటారు. చూస్తానే అన్ని బాగా పెట్టినారు కదప్ప, అన్ని చూసేకి అన్నీ ఆర్టిఫిషియలే అయితే సత్యంగా ఉన్నట్లు కనపడతాయి కదా. దుర్యోధనుడు ధర్మరాజు యొక్క రాజభవనమున వాకిలి లేని చోట వాకిలి వెళ్ళని భావించుటయు, మైసభలో వాకిలి ఉన్న చోట అది లేదని భావించుటయు, ఒట్టి నేలను నీరని మోసోటయు ఈ విధమైన భ్రాంతి జ్ఞానములే. ఇవన్నీ యథార్థాన్ని తెలియకోకుండా భ్రాంతి కలిగినవి. కొన్ని వేళల నేత్రదేశం చే ఒకే చంద్రుని ఇరు చంద్రులని భావించుటయు గలదు. ఈ భ్రాంతులన్నీ మిథ్యా జ్ఞానములు అంటే సత్యమా ఇవన్నీ లేదు. ఇంతదనగా బాహ్య విషయమున గల భ్రాంతి జ్ఞాన రూపమైన అవిద్య తెలుపబడెను. మనకు బయట వస్తువుల్లో తప్పు తెలియట్లనే తెలుపబడింది. ఈ విధమునగానే ఏమో తెలియనందున మన ఆత్మ అంటే తెలియనందువలన దానిని జాగ్రత్త అని లేక స్వప్నమని జనులు వ్యవహరిస్తున్నారు. ఎట్లయితే ఇంతకుముందు కల్పించుకుంటారు కదా, ఆ తగడం చూసి వెండి అని ఎట్లా అనుకుంటారో అట్లా ఇప్పుడు కూడా అవి సత్య వస్తువులు అంటే దానిలో కాదంటారు. మరి దీనికి వచ్చినప్పుడే వచ్చిండే తక్రారు. ఆ వస్తువులు బాగా చెప్పేటప్పుడు అంతా పర్వాలేదు, మన బుద్ధితో చేసుకునేదని చెప్పినప్పుడు మాత్రం ఒప్పుకోరు జనము. తిన్మాత్ర స్వరూపం నెరుక్కుంటే నిద్ర, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఉండేదే నిద్ర. ఎందుకంటే అక్కడ ఏమీ తెలిసేది లేదు చూడండి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దాన్ని నిద్ర అన్నారు, స్వప్నం అని ఎందుకు అనకూడదు అంటే అనకూడదాడ. నిజమైనటువంటి స్వరూపమైనటువంటి ఆత్మ తెలియకోకుండా నిద్ర. దీనిని కారణావిద్య ఎందరు, అవిద్య కారణం. దీన్ని శుద్ధ చేతనమును తాను మరి ఒకడు సత్యము అసత్యము మున్నగు విధములు గ్రహించుటే జాగ్రత్త స్వప్నములు. కాబట్టి వేరువేరుగా తప్పుగా కనిపించేదే జాగ్రత్త స్వప్నాలు అన్నమాట. దీనిని కార్యావిద్య ఎందరు, దానికి నిద్ర కారణావిద్య, ఈ జాగ్రత్త స్వప్నాలు కార్యావిద్య. తెలియకుండుట తప్పుగా తెలుసుకుంట, పరమార్థం నెరుగుకుండుట ఒకనొక అభావ రూపమైన అవిద్య విట వలన అయ్యేది అనర్థ కారణం కాదు. ఇప్పుడు మనం ఏమిటిని తెలియకోకుండా ఇప్పుడు దావలో పోతాంటాం అనుకోండి, పామే ఉన్నీళ్ళన్నాడు మన ఎదురుగా, మనకు తెలియలేదు, ఏం భయం అవుతుంది చెప్పండి? ఏం భయం లేదు, అనర్థ కారణం కాదు. కానీ అయ్యదియే మిథ్యాజ్ఞాన రూపం దాచిన లెక్కకు మించిన అర్థములకు అది కారణమగును. ఆ తాడును తెలియకోకుండా ప్రమాదం లేదు. ఇప్పుడు తాడనుకోకుండా ఏమనుకుంటారు మీరు? పాము అనుకుంటారు. ఇంకా పరిగెత్తక మొదలు పెడతాం. ఇప్పుడు
అందుకే చెప్పేది అన్యతాగ్రహణమే. అందుకే చెప్పేది దేహం నేననేది అన్యతాగ్రహణం కాబట్టి ఇదే మనల్ని మోసం చేస్తాడు. అది ఆత్మగా ఏం మనకేం ద్రోహం చేసేటట్టు లేదు. అది దాన్ని తప్పుగా తెలుసుకుంటాం చూడండి. ఆ తప్పుగా తెలుసుకునే దాని నుంచే ఇవన్నీ ఎముడిది పడి ఉండేది. ఇవన్నీ మొత్తం అంతా. కాబట్టి అయ్యది మిథ్యాజ్ఞాన రూపమును దాల్చిన ఎడలా ఆ తాడనే యథార్థ జ్ఞానం లేకుండా తప్పు జ్ఞానం తెలిస్తే లెక్కకు మించిన అర్థం కదా కారణం. శుద్ధ సత్యరూపమైన పరమార్థము నిర్భాగమై ఉన్నను దాంట్లో ఏ భాగాలు లేకుండా దాని యందు నేను ఇతరమని విభాగమును కల్పించుకుందాము. నేను ఇతరమని పెట్టుకున్నాం. బాహ్య ప్రపంచం పరమార్థమనియు ఎల్లప్పుడూ నుండని భావించుటయు నేను చచ్చిపోయినా కూడా ఇది ఉంటుంది అని నేను అందులో అత్యల్పుడుగా నుండి దాంట్లో మూల నేను పుట్టినాను కొంతకాలం తన స్వరూపమునకు బాహ్య విషయ స్వభావం వల్ల అంటుకట్టుకొని చూడడానికి నీ నిజస్వరూపానికి ఆ మిథ్యా జ్ఞానాలను అంటుకట్టుకుంటాం. కట్టుకొని దానిపై పుట్టుట పెరుగుట కృషించుట చనిపోవుట అనే ధర్మములను ఆరోపించుకొని ఈ కార్య విద్యావిలాసమే ఈ కార్యం యొక్క వ్యవహారం. కారణా విద్య ఈ కార్య విద్య అనేది దీని విలాసమే. దీనినే వేదాంతులు అధ్యాస ఎందరు. ఇది కూడా అంతఃకరణ ధర్మమే. అధ్యాస అంటే అది కాని దాని ఎందు అదనే బుద్ధి. అది అట్లా వేదాంతులంతా కూడా దాన్ని అధ్యాస అనే దాని కింద చెప్పుకుంటూ వచ్చినారనమాట. ఇది కూడా మనస్సు యొక్క ధర్మమే. అందుకే మనస్సులోనే ఇవన్నీ. అందుకే అంతఃకరణ దోషాలే కానీ ఆత్మల దోషాలేం లేవు. ఇప్పుడు ఈ అంతఃకరణ దోషంతో గుర్తిస్తే చాలు. పోనీ అంతఃకరణం చెడుపు అంటే మళ్ళీ వాళ్ళే చెప్తారు ఈ అంతఃకరణం ద్వారానే మీరు తెలుసుకోవాలి మా ఆత్మని. అప్పుడెప్పుడు చెప్తారు? గురువు ద్వారాను శాస్త్రం ద్వారాను సంస్కరింపబడిన శమధమా సంపత్తులతో కూడినటువంటి మనస్సే పరమాత్మను తెలుసుకుంటే అసాధనము అని ఇస్తారు. ఎప్పుడైతే శాస్త్రం అంటే శ్రవణం జరిగితేను, తర్వాత గురువుల ఉపదేశం అంటే మన నిధ్యాసల ద్వారాను, నీకు ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం బాహ్య అంతరిగ్రహంతో సంస్కారం పొందిన మనస్సు ఉంటుందో అది తన మనస్తత్వాన్ని పోగొట్టుకుంటుంది. నేను మనస్సు అనేది దాంట్లో ఉండదు. ఇంకా అప్పుడు ఆత్మ ఉంటుంది అది. కాబట్టి ఆత్మను ఆత్మతోనే తెలుసుకోవాలనేది దాని అర్థం. అంతే. వీళ్ళకి ఆత్మ తెలుసుకోవాలంటే కష్టమని మనస్సు ఉంది కదా అంటే దానికి ఇంతటి ఉపద్రవాలు చెప్తారు. ఎప్పుడైతే మీకు ఆ బోధలో వేదాంత బోధలో మనస్సు అమనస్సు అయిపోతుంది. మనస్సు ఉందంటే మనస్సు అనేది మనకి ఇన్ని అనర్థాలకి కారణము. ఈ మనస్సు అనేది బాధితమైపోతుంది. మనస్సు అనేది ఎప్పుడు లేనే లేదు అనేది బాధితమవుతుంది. ఇంకా మనస్సు లేదంటేనే మిగిలి అది ఇంత రావాలి ఇట్లే. కాబట్టి ఈ అంతఃకరణం అనేదే మనకు పెద్ద ప్రమాదం చేస్తూ ఉండేది. దీనికి సత్యత్వం ఉందా లేదా అంటే లేదు అనేది కూడా గుర్తించవచ్చు మనమేమే. నువ్వు దాన్ని సాధించే పని లేదు. మెలకువలో ఈ అంతఃకరణం ఉంది, స్వప్నంలో ఈ అంతఃకరణం లేదు, నిద్రలో లేనే లేవు. మరి మనస్సు ఉందనే దానికి ఏం ఆధారం పెట్టుకొని మాట్లాడుతున్నారు? మనస్సు ఉందని పగలలో ఎగులాడుతున్నారు. ఏడైనా కట్టుబడినలే నీకేం అది దానికి స్వతంత్రం లేదనేది తెలిసిందే లేదా? ఇంతే. మనస్సు అనేది స్వతంత్రంగా ఉంటుందే? చెప్పండి, ఆలోచన చేయండి. ఏం పర్వాలేదు. అందరూ ఉండారు, అందరికీ తెలిసిపోవాలి. ఇదేం ఊరికే కాదు. ఇది మనస్సు అనేది స్వతంత్రంగా ఉండే ఒక వస్తువే అయితే ఒప్పుకుందాం. వస్తువే అయితే మరి ఈ మెలకువలో ఉండే మనస్సు అనేది నిద్రలో ఎందుకు లేకుండా పోయింది? ఒకటి ఆడంటే లేకుండా పోయింది. స్వప్నంలో ఉంది కదా అంటారు. ఇదే మనస్సు ఆడుందే? అదన్నా చెప్పండి. మరి ఆడిపోయినట్లు ఇప్పుడు ఇవన్నీ ఇదంతా స్వతంత్రంగా లేకపోతే అది ఈడే పొరపాటు పడేది. ఇప్పుడు నువ్వు అన్నట్లా ప్రపంచం ఏది వర్తైతే నివర్తేత నశంశయ మాయా మాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థత. తాడులో పాము ఉందంటే పొమ్మంటే పోతాడు అనుకో. లేని దాన్ని పొమ్మంటే ఆడిపోతుంది. అది లేని దాన్ని లేదంటే ఎట్టి పోతుంది. లేని దాన్ని లేదని తెలుసుకోరు కానీ పో రా అంటే ఎట్లా అవి వచ్చేది పోయేది ఎట్లా చెప్పండి? సంస్కరించడం అంటే లేదని తెలుసుకోవడమే. అక్కడ అవును, లేదని తెలుసుకోవడమే. ఎట్లా తెలుసుకోవాలా? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా. అనుభవపూర్వకంగా నువ్వు గుర్తించాలా. ఇప్పుడు ఉందనుకుంటావు, ఈ ఉందనుకుంటే దాన్ని లేదు అనే భావన రావాలంటే ఉన్న ఉత్తమాటతో లేదంటే కుదరదే. నీ అనుభవం కాబట్టి నీ అనుభవం ఏముండాలి? జాగ్రత్త స్వప్నం సుషుప్తులు నా అనుభవాలని నువ్వు అంటాడు. కరెక్టే. మరి ఈ జాగ్రత్తలో ఉండే మనస్సు స్వప్నంలో ఎందుకు ఉండకూడదు? నిద్రలో ఎందుకు ఉండకూడదు? జాగ్రత్తలో ఉండే దేహము స్వప్నంలో ఎందుకు ఉండకూడదు? నిద్రలో ఎందుకు ఉండకూడదు? ఆలోచన చెయ్యి.
ఏం పెద్ద ఇది చేసే పని లేదు తలకిందులో. జిజ్ఞాసు అనేవాడు పట్టుకుంటే శక్తి ఉండాలి అంతే. అందుకే శాస్త్రం చెప్పేదనమాట, ఆ గ్రహించే శక్తి ఉందంటే ఎస్ అంటాడు, గ్రహించే శక్తి లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. ఏమంటే నిద్రలో లేకపోతే ఆడిపోతుంది, నిద్రలో కూడా ఈ దేహం ఉంటుంది, మనస్సు ఉంటుంది. ఎందుకంటే మెలకు వస్తూనే ఉంటాయి కదా, భావన చెప్తారు వాళ్ళు, అనుభవం చెప్పలేదు. అర్థమైనా అక్కడ ఏం జరుగుతుంది అనేది భావన వస్తుంది కానీ నిద్ర అనుభవం కాదు అది. అది తెలియదు చాలా మందికి. మరి ఏం చేయాలి, అందరూ వీళ్ళు అదే మాట్లాడతారు అనమాట. అది ఎట్లుంటా అంటే అప్పుడు ఈడు ఆ జీవుడు అనేవాడు కూడా నిద్రలో ఉంటా అంటావు. లేకపోతే ఎందుకు మళ్ళీ మేలుకు వస్తానే నేను హాయిగా నిద్రపోయాను ఎట్లా చెప్పేవాడు లేకపోతే అని వీళ్ళు అడుగుతారు. వినేవాళ్ళు వేస్తుంటారు, ఏం ముల్లదు లేదు వాళ్ళకేం ముల్లదు, వాళ్ళకేం విచారం శక్తి ఉంటే కదా చెప్పింది తినేవాళ్ళు వీళ్ళు. మన చిన్నపిల్లలకి రే ఆ ముల్ల దయ ముందు పోవద్దంటే వాడునే ఉంటాడు, విచారం చేయలేదు కదా వాడు, చెప్పిందని తినేవాడు. అట్లా మనం కూడా చెప్పింది తినేవాళ్ళమే కానీ విచారం చేసిందంటే మనం కూడా దానిలో అవుతాము. ఎందుకు ఆ విచార క్రమం చెప్పలేదు మనకి, విచార క్రమంలో పొరపాటు ఉంది. ఇప్పుడు వేదాంతానికి విచార క్రమంలోనే పొరపాటు జరిగింది, లేకపోతే సులువు మేము కష్టం కాదు ఎవరికి. ఎందుకంటే అందరి స్వరూపాలు పరమాత్మ అయినప్పుడు దాన్ని గ్రహించేదానికి కొత్త తెచ్చేదేం లేదు ఇక్కడంతా. ఆలోచన చేయలేదు. ఇప్పుడు విచారం చేస్తా అంటే ఎందుకు అర్థమవుతుంది. కాకపోతే ఇంకోటి ఏం సిక్కొచ్చి ఉంటుందంటే ముందు అవి ఆ వాసన లోన్ పెట్టుకుంటారు కొంతమంది, ఇది తటకిన పట్టదు. పాత వస్త్రానికి రంగేస్తే ఎట్లా పట్టదో అట్లా ఈ అంతఃకరణంలో వాసన నిలబెట్టుకుంటారు వాళ్ళు. మేము పుట్టి సచ్చే వాళ్ళము, ఈ జాగ్రత్త అనేది సత్యము, స్వప్నం అనేది వాసనజన్యము, నిద్ర అనేది అజ్ఞానం అని బాగా వింటారు గురువులతో నుంచి 20-30 ఏళ్ళు. ఏడిపోతుంది ఇది. కాబట్టి ఆ వాసనలు పోగొట్టేదానికే ఈ అంతఃకరణంలోనే వాసనలన్నీ. కాబట్టి అంతఃకరణ దోషాలు తొలగించేదే అంటే అంతఃకరణం అనేది నీకు వ్యవహారంలో పెట్టుకొని దాన్ని అదే సత్యమని నమ్మిస్తుంది మనల్నంతా. దాని సత్యత్వ బుద్ధిని తీసేయాల. ఇది సత్యం కాదు, మా మనస్సేప మమ్మల్ని అంతా ఎప్పుడు వెంటాడుతుంది అంట. చూడండి, మిమ్మల్ని వెంటాడేదానికి దానికి స్వతంత్రం ఉందే? నీకే తెలుస్తుంది నా మనస్సు నన్ను వెంటాడిస్తుంది అని నీకు తెలుస్తుంది కదా. మరి దాన్ని నోరు మూపించి ఉన్న కుసోనేకి రాదా నీకు? నీ స్వాధీనంలో ఉండే మనసు నువ్వు ఆయనకి పెట్టాలా? ఇంక ఎవడన్నా కూడా వచ్చి కొత్త దాన్ని ఆయనకి ఇస్తాడా? నువ్వే చేసుకోవాలా. దాన్నే ఇంద్రియ నిగ్రహం అని ఉండేది అంతే, ఇంక వేరే ఇంకేం కాదు. దాన్నంతా మనం ఎవరైనా నిగ్రహించుకుంటే వాళ్ళు ధనులు అవుతారని చెప్పేదానికి శాస్త్రం అట్లా చెప్పిండేది అనమాట. కాబట్టి దీనిని వేదాంతులు అధ్యాసం ఇది అంతఃకరణం. కారణ విద్యకు మరి ఒక కారణం లేదు. కారణ అవిద్య అనేది ఉంది కదా, దానికి ఇంకో కారణం తీసుకురావద్దండి. ఇప్పుడు ఆత్మ తెలియకోకుండా ఉండడానికి ఏమి ఆత్మ తెలియందే ఆ అవిద్య. అట్లా నీకు అవిద్య వచ్చేదానికి ఇంకొక అవిద్య ఉందంటే దాన్ని పోగొట్టేది ఎట్లెట్లా? దీన్ని పోగొట్టేకే కష్టంగా ఉంది, ఇక దాన్ని పోగొట్టేది ఎప్పుడు? దీంట్లో బయటపడేది ఎప్పుడు? మీరు ఇప్పుడు చిన్మాత్రమైన పరమార్థం నెరుగుకుండుట కారణమేమి అని ప్రశ్నకు సమాధానం చెప్తాడు. మీరంతా చిన్మాత్ర స్వరూపులు అంటున్నారు, ఉండేది అది ఒకటి అంటున్నారు కదా, మరి అంతా అదే ఉంటే మాకెందుకు తెలియదు అని అడుగుతున్నారు వీళ్ళు. మీరేం చెప్తారు? మొదలు చెప్పండి, చదువు ముందు చెప్పండి, ఏం చెప్తారు చూస్తాం ఒక మాట. తెలియకోకుండా కారణమేమి అని మీరు చెప్తున్నారు కదా, అంతా పరమాత్మనే, మరి మాకెందుకు తెలియకోకుండా ఉండదు అది? అంతే. చూడ ఎందుకు తెలియదప్ప అంటే మీరు దాన్ని ఇడిచిపెట్టి దేహం మేమే అనుకుంటారు కాబట్టి మీకు తెలియదప్ప, ఇంతకంటే ఎక్కువ కాదు దీని సమాచారం. అవునండి. ఈ ప్రశ్న యందు ఏదేని ఒక విషయం నెరుగుట ఒకనొక కారణం ఉండవాలని భావించడము. ఏదో ఇది పలాంది ఉందంటే పలాని తెలుసుకోవాలా అనేదానికి ఒక కారణాన్ని ఎత్తులాడతాం వ్యవహారంలో. కానీ లోకమునందు ఎచ్చడను ఈ విధముగా ఉన్నట్లు కనిపింపదు. ఒక ఒక విషయానికి ఏదైనా కారణం కావాలని మీ ఎందుకు మీరు అనుకుంటాంటారు. చాలా విషయాల్లో కారణాలు ఉన్నాయంటే లేవు. ఎందుకంటే కారణాలు ఉన్నాయంటే వేదాంతం చెప్పాల్సిండే, అవి అట్లేం లేవు. జనులకు విషయ అజ్ఞానం స్వాభావికము. కాబట్టి ఈ విషయాల యందు అజ్ఞానం అనేది స్వభావంగా ఉందన్నమాట. ఈ విషయం అనేది ఉంది, శబ్దస్పర్శ ఇవన్నీ స్వభావంగా ఉంది. జ్ఞానమును అపేక్షించేవారు ఎవరైతే జ్ఞానం కావాలనే వాళ్ళు విచారం చేతను ఇతరుల ఉపదేశం వలన దాన్ని సంపాదించుకునేదారు. మీకెవరికి కావాలా? మీకు విషయాలు కావాలని ఉంటారు. మీరు మా స్వరూపం కావాలని ఎవరు ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? మా స్వరూపం కావాలా, మేము దాన్ని తెలుసుకోవాలా, దానికే మేము పుట్టినామనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? బట్ తక్కువ. దీనిని సకల శాస్త్రజ్ఞులు అంగీకరించి ఉన్నారు. ఏ శాస్త్రమే కానీ జనులకు తెలియని ఒక కొత్త విషయం తెలియబడుతుంటే బయలుదేరినే కానీ
ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళు ఉన్నారు, ఆ ఎంబీబీఎస్ వాళ్ళకి ఆ దేహానికి సంబంధించిన ఇంజనీరింగ్ ఉన్నారు, వాళ్ళు దానికి సంబంధించింది భూగర్భ శాస్త్రం ఉంది, దాన్ని తెలిసిన వాళ్ళకి చెప్పేకి తయారై ఉంటారు. ఎవరైనా శాస్త్రజ్ఞులు ఎవరైనా కానీ ఒక క్రొత్త విషయం తెలియపడుతూ బయలుదేరినే కానీ, అంటే తెలియని దాన్ని తెలియపరిచేకి వస్తారు. కానీ ఆ విషయం జనులకు ఏల బోధం లేని ప్రశ్నకు అంత సమాధానం లేదు. ఏమయ్యా మీరు ఎంబీబీఎస్ చదివేకి వచ్చినారు, మీకు ఎందుకు తెలియదని అంటారా? లేమన్నా మాకు అది తెలియదు కాబట్టి తెలియమని చెప్పి అడుగుతారు. లేదు మీకు ఇది తెలియదు కాబట్టి మేము తెలియకపోయి వచ్చినామని అంటారా? ఈడు అదే అట్లాంటివి ఉండేది అనమాట. అది ఈడు అడుగుతున్నాడు కదా, మాకెందుకు తెలియదు అని అడుగుతున్నాడు. ఈ రీతి పరమార్థ శాస్త్రము పరమార్థ విజ్ఞానమును తెలుపుటకు ప్రవృత్తమైనదే కానీ పరమార్థ జ్ఞానం జనులకు ఏల కలగలేదని ప్రశ్నకు సమాధానం ఇవ్వదు. ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళకి ఎంబీబీఎస్ నేర్పియాలని వచ్చిందే కానీ వీళ్ళందరికీ ఎందుకు తెలియలేదనే రాలేదు. ఇప్పుడు కూడా మనకి పరమాత్మ స్వరూపము పరమాత్మ యొక్క కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలిపేకి వచ్చింది. ఇది నీకేంటికి తెలియదు అని ప్రశ్న వేస్తే తెలిసింటే నీ దగ్గరికి ఏంటికి వస్తాంటారు? ఈ శాస్త్ర విషయమందును జనులకు స్వాభావిక అవిద్య గలని భావించుటే న్యాయము. కాబట్టి ఈ ఆత్మ విషయంలో కూడా అందరికీ తప్పు తెలివి ఉందని న్యాయం. ఇదిగాక అవిద్యకు కారణమేమి అని పరమార్థం ఎరుగని వ్యక్తి ప్రశ్నింపడు. ఇప్పుడు బదాంటి పోయే వాళ్ళకి మాకు ఆత్మ తెలియదని ఎవడని అడుగుతాడా? ఎందుకు అడుగుతారు? వాళ్ళకి ఏం పట్టింది? కారణాలను ఎందుకు అడుగుతారు? వాళ్ళు ఎందుకు అడుగుతారు అని అడిగే కూడా వాళ్ళకి అవకాశం లేదు. చిన్మాత్ర స్వరూపమైన నాయందో తెలియని తనమనుడు అవిద్య ఎట్లు సంభవించునని ప్రశ్నింపవచ్చును కదా అని అంటిమేని. ఇప్పుడు మీరంతా మేము చిన్మాత్ర స్వరూపులు కదా, మా విద్యలో మాలో ఎందుకు అవిద్య వచ్చింది అని మీరు అంటారు అనుకోండి. ఒకటి నేను అడుగుతాను, మీరు చిన్మాత్ర స్వరూపులా దేహ స్వరూపులా? మరి మేము వాళ్ళు అడుగుతాండే ప్రశ్నే మీడ చిన్మాత్ర స్వరూపమైన నాయన తెలియని అనమాట అవిద్య ఎటు సంభవించిన ప్రశ్నింపవచ్చు కదా అంటే చిన్మాత్ర స్వరూపమైన నాయందు అవిద్య ఉందని చెప్పినావు అంటే చిన్మాత్ర స్వరూపం నీ జ్ఞానం ఉందే? మరి అది గుర్తించే కావాలి. ఇక్కడ చిన్మాత్ర స్వరూపం ఎవడు అన్న తాడు అనుకోండి, పామని ఎందుకు అంటాడు? అట్లా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు అంటున్నారు మీరు చిన్మాత్ర స్వరూపులు అంటున్నారు. అయితే మేము చిన్మాత్ర స్వరూపులు అయినప్పుడు మా ఎందుకు అజ్ఞానం ఉంది అని ప్రశ్న వేస్తున్నారు. ఆ జ్ఞానం ఉంటే ఆ శాస్త్రం కూడా అడగదు, మీరు అందరూ అడగరు. ఇంకా చిన్మాత్ర స్వరూపులు కాదు కాబట్టే ఆ విధంగా వేస్తాడనమాట అని ప్రశ్నింపోతుంది కదా. అంటే అవిద్య ఉన్నప్పుడు నేను చిన్మాత్ర స్వరూపుడు జ్ఞానం ఎచ్చటుండును. అందుకే పాము అని నువ్వు అనుకుంటావో తాడు అనేది కనపడలేదు. అయిపోయిందా? అంతే సుడీడు కూడా అంతే. ఎప్పుడైతే ఆత్మ లేదా నేను దేహం అనుకున్నావు కదా, ఆత్మ ఎట్లా కనపడుతుంది నీకు? మరి అదే మరి దినము చెప్తాండాం కదా, మరి అవే కదా, మరి అవి చెప్పాలి. మరి వాళ్ళు అడుగుతాంటారు కదా, ప్రశ్నలు అడుగుతాంటారు, మరి దానికి సమాధానాలు చెప్పాలి. మనం ఇట్లా తయారైతే చెప్పాలన్నమాట. ఆ స్థితి ఎందు తనకెంతయో కాలం నుండి అవిద్య గలని భావనయే ఉండును. ఎంతవరకు మనం దేహంలో ఉండామో అంతవరకు మాకు తప్పు తెలివి ఉందనే ఉందామా? తప్పు తెలివి అని కూడా అనుకోడు వాడు. ఇది సరైన తెలివి అంటాడు. నేను మానవుడు అనేది సరైన తెలివి, నేను పుట్టి సచ్చేవాడు అనేది సరైన తెలివి, ప్రపంచం అనేది ఎప్పుడు ఉంటుంది అనేది సరైన తెలివి అని వాడు ఎప్పుడు ఆత్మజ్ఞానం అయ్యే వరకు ఇది ఇట్టే ఉంటుందన్నమాట. అందుకే ఎవరు తప్పు చేసినప్పుడు కానీ మేము తప్పు చేసినామనే జ్ఞానం ఎవరికి ఉండలేదు. ఎవరు కొట్టండు, ఆ కొట్టేటప్పుడు కానీ తిట్టేటప్పుడు కానీ నేను చేసేది కొట్టేదే రైటు తిట్టేదే రైటు అని అనుకుంటాడు. తర్వాత తెలుస్తుంది కొట్టిండే తప్ప తిట్టిండే తప్ప అనేది. అంటే ఎందుకు? ఆ సమయంలో ఆ సరైన జ్ఞానం ఉండలేదు, అదే జ్ఞానమే సరే అంటది. అది దాంట్లో ఉండే లక్షణం. దొంగతనం చేసేవాడు కూడా నేను దొంగతనం చేసేదే సరే అనుకుంటాడు వాడు. అప్పుడు మళ్ళా తర్వాత చిక్కినప్పుడు ఎట్లు పడినప్పుడు ఇది తప్పు అనుకుంటాడు, అది వేరే కథ. ఇట్లా ప్రతి ఒక్క విషయం కూడా తాను ఆ కార్యాన్ని జరిపేటప్పుడు సరైన తెలివనే భ్రాంతి చెందుతాడు. అవిద్య అప్పుడు ఎంతకాలం ఉన్నా అది అట్లే ఉంటుంది, సరైన తెలివనే. ఆ స్థితి అందు తనకు ఎంతో కాలం ఉండి అవిద్య కదా భావించడం. మరియును నేను చిన్మాత్ర స్వరూపుడు అంటే సంభావితం కాదు. నేను చిన్మాత్ర స్వరూపుడు, నేను పరమాత్మ స్వరూపుడు అనేది అట్లా సంభావించకూడదు. దీన్ని స్వతः సిద్ధమైంది అనుభవంలో కనుకోవాలి దీన్ని. అంతేగాని నేను పరమాత్మ స్వరూపుడు నన్ను ఏం చేయవు ఆకలి తప్పులు ఏం చేయమంటే కుదిరేలేదు. శరీరాలతో కూడిన వాడు నేనేను తప్పు తెలివియే సరి అయిన తెలివి అన్న దుర్భావనయు గలదు మనకి. ఇంకా ఏముంది? ఈ దేహాలతో కూడిండేదే నా నిజస్వరూపం అనేటువంటి భావన, తద్భావన కాదు ఇది, దుర్భావన. సరైన భావన ఏమి? నువ్వు ఆత్మస్వరూపుడవు. మరి దుర్భావన అనేది ఎట్లొచ్చింది?
ఈ దేహాదులు నేను అన్నావు చూడండి, అది దుర్భావన. అట్లా సరే తెలుసు. చిన్మాత్ర స్వరూప జ్ఞానం కలిగిన పిదప ఈ ప్రశ్నను వేయడానికి అవకాశం లేదు. స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత నాలో ఎందుకు లేకపోయా, ఈ అజ్ఞానం ఎందుకు వచ్చిందని ఇట్లా ప్రశ్నలు ఉండే చూడండి, ఇవన్నీ వేసే పని లేదు. అప్పుడు అది తెలియనంత వరకు ఇట్లా ప్రశ్నలు వస్తూనే ఉంటాయన్నమాట వరుసూత. ఏలైనా అప్పుడు నా యందు అవిద్య పూర్వము ఉండలేదు, ఇప్పుడునూ లేదు, ఇంతకు ముందు ఉండదన్న ధారణ. అందుకే జ్ఞానమైన పిదప ఇంతవరకు నేనేమో నా అవిద్యా స్వరూపంలో ఉంటే, తర్వాత గురువుల ద్వారా ఉపదేశాన్ని విన్న తర్వాత నేను ధన్యుడైనాను అన్నాడు అనుకోండి, ఎవడన్నాడు పొరపాటు అవుతుంది. ధన్యుడైతాను కాదు, అక్కడ కాదు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అజ్ఞానంలో ఉండేవాడు జ్ఞానం ఎట్లయితావు, అయ్యేకే లేదు. ఎప్పుడు కూడా జ్ఞానంలో ఉండేవాడు అజ్ఞానం అయ్యేకే లేనే లేదు. ఈ రెండు ఎక్కడ జరిగేటివి? తప్పు తెలివిలో ఉండేటివి. కల్పితం పోతుంది అంతే. అంటే అప్పుడేమి, ఇంతకు పూర్వం కూడా నాకు అవిద్య లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు కూడా ఉండదనే జ్ఞానం అవుతుంది. అది ఇప్పుడు స్వప్నంలో నుంచి మేల్కొన్నాక నేను ఆడ పుట్టింటే అవన్నీ అవసరపడేటవన్నీ ఏమన్నా వస్తాయో మళ్ళీ ఇక్కడ మెలకువైతేనే నీవు కానీ అనిపించిండే కష్టాలన్నీ సత్యమని అంటావా? దాని సమాచారమే లేదు, అంత ఉత్తుత్తి అంటావు కదా. అట్లా జ్ఞానమైన తర్వాత పుట్టినామనేది లేదు, ఉపదేశం పొందినామనేది లేదు, నేను జ్ఞానైనా అనేది లేదు. మనిషి దేహం మాత్రం ఉంటుంది. దేహం ఎందుకు ఉంటుంది? దేహం అనేది ఉండదు. అది అనుభవంలో ఉండదు. వాస్తవమే. అది చెప్తాను లేదా, అప్పుడు అది కూడా అదే పొరపాటు అవుతుంది. అప్పుడు కూడా దేహం ఉంటుంది అంటే నువ్వు జ్ఞాని కాలేదు అని అర్థం. ఇప్పుడు స్వప్న దేహం ఉందే, ఉంది స్వప్న దేహం ఉందే అని నెలకు పోయినాక, మరి జ్ఞానం అయినాక ఈ దేహం ఎట్లుంటుంది? అందుకే అనుభవంలో లేనప్పుడు ఇట్లా అనుమానాలు వస్తాయి. అర్థమైనా లేదా? మనం అనుభవాన్ని పొందితే అప్పుడు దీని తెలిసిపోతుందా లేదా అనేది. లేకపోతే ఇది అట్లే బాధిస్తూ ఉంటుంది. దేహం యొక్క సమాచారం తప్పు తెలివిలో ఉంది కానీ సరైన తెలివిలో దేహం అనేది లేదు కదా. అందుకే కదా మనకి జ్ఞానం నిండేది. అయితే వీళ్ళు కూడా అంటారు, ఏమంటారు ఈ వేదాంతులు, జ్ఞానం అయినప్పటికీ కూడా ఇంకా ప్రారంధ కర్మ ఉంది కాబట్టి ఆ అనుభవించేది అయిపోయి చనిపోయిన తర్వాత ఆయనకు మోక్షం వస్తుంది అంటారు. కూడా జ్ఞానం అనే పదం అర్థమేమి? దేహాలు, పాప పుణ్యాలు, జన్మలు, కష్ట సుఖాలు ఇవన్నీ లేవనేదే దాని జ్ఞానము. మళ్ళా ఉండనేది ఎట్లా ఇంకా ప్రారంభం అనిపిస్తాడు అనే దానికి. ఒకవేళ అజ్ఞాన దృష్టితో మాట్లాడుకోవచ్చు కానీ జ్ఞాన దృష్టిలో అది లేదు. అజ్ఞాన దృష్టిలో వీళ్ళు అనొచ్చు, జ్ఞాన దృష్టిలో అది ఎట్లుంటుంది? అందుకే అది చెప్పేటప్పుడు కూడా ఇట్లా చెప్పుకోవాలన్నమాట. వీడికి జ్ఞానాన్ని గుర్తించే యోగ్యత లేదు కదా. జ్ఞానం అంటే ఎట్లుంటాడని గుర్తించే అనుభవం లేదు దీనికి. దేహాన్ని చూసి పట్టుకుంటాడు వీడు. దారుణుడు. అవిద్య అంతఃకరణ ధర్మం అని ఇంతకు పూర్వమే తెలుపుతుంది. మనస్సుంది అంటేనే అవిద్యే, ఇంకా రెండోది ఏం లేదు దానికి. కావున జాగ్రత్తను మాత్రము తనకు సంబంధించిన అంతఃకరణమును భావించు కొనినవాడే అవిద్యావంతుడు. ఎవడయ్యా తప్పు తెలివి ఉండేది అంటే ఎవడు అంతఃకరణం నేను అనుకుంటాడో వాడే అజ్ఞాని. దేహం అంతఃకరణం నేను అనుకుంటాడు చూడండి, వాడే అజ్ఞాని. మేము ఎట్లయితాము అంటే ఎట్లయితావు అంటే ఆత్మజ్ఞానంలో నువ్వు అజ్ఞాని, వ్యవహార జ్ఞానంలో నేను అజ్ఞానంలే. మేము నీ స్వరూపం ఏమిటి అనేది చెప్తావా? స్వరూపం చెప్పలేదు కాబట్టి మరి నువ్వు అజ్ఞాని. ఇట్టివానికి తాను చిన్మాత్రుడన్న జ్ఞానమే ఉండదు. అందుకే మనకి ఎవరికి ఉండదు పరమాత్మ అనేది. ఎవరెవరికి దేహం బిట్టి ఎదులాడితే కూడా దొరికలేదు మనకి. కారణం ఏమి? దేహం నేను అనుకుంటా బిర్రగేసుకుంటాం బందోబస్తు. కాబట్టి మనం ఇంతదనక తెలిపిన రీతి జనులు అవస్థాత్రయమును విచారించరేని, ఈ అవస్థలను విచారించరేని, అప్పుడు తాము కేవలము చైతన్య స్వరూపంలోని జ్ఞానం ఉదయించును. అదే దానికి మిగతా దానికి దీనికి ఏం డిఫరెన్సు? ఇది అసాధారణ విషయం అని చెప్పిండేది. ఎందుకంటే ఇంతే, అవస్థలు 3 ఉన్నాయని కాదు, అవస్థలు 3 ఉన్నాయని మనం అనుకున్నాం కాబట్టి దాన్ని విచారించినట్లయితే, దాన్ని విచారించాలంటే నీవు మనసుతో బుద్ధితో విచారించక రాదు. నిద్రని గురించి కానీ, స్వప్నాన్ని గురించి కానీ, మెలకుని గురించి కానీ విచారించాలంటే మీకు లేదు. మరి ఎట్లా కనుకోవాల్సి వస్తుంది అప్ప అంటే స్వరూపానుభవంతోనే దాన్ని గుర్తించాల్సి వస్తుంది. అందువలన ఆ స్వరూపానుభవం అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక జాగ్రత్తనే సత్యం పెట్టుకుంటే మిగతా 2 అవస్థల కథ ఎవరు చెప్పాలి? ఇప్పుడు దానికే దీన్ని అపూర్ణ దృష్టి. ప్రస్తుత వేదాంతుల దృష్టి అంతా అపూర్ణ దృష్టి. అది వీళ్ళు ఏమంటారంటే స్వప్నాన్ని విచారిస్తే ఏమవుతుంది? అది రోజే వచ్చిపోయేది కదా, దాని గురించి ఏం మాట్లాడేది అది.
వచ్చిపోయింది అసత్యమని తెలిసింది. నిద్ర అనేది ఏదో మనకు విశ్రాంతి అవస్థ ఉంటుంది, మేలుకుంటాం. దీన్ని కూడా ఏం విచారించాలా? ఇగో కష్ట సుఖాలు ఉంటే జాగ్రత్తలు చూడప్ప, విచారించుకొని మనం కష్ట సుఖాలు పోగొట్టుకోవాలని జనం భ్రాంతి. దానికి సరిపోతుంది వీళ్ళందరికీ. అందుకే దాన్నే వినాక ఎక్కువ మొదలు పెట్టిండేది. దీన్ని వినమంటే మాకు పట్టేలేదు, తలకాయ నొప్పి వచ్చినట్లయితుంది, దాన్ని వినాలంటే అంటారు. వాస్తవమే మరి మీకు. ఎందుకంటే అనుభవం పట్టుకుంటే రాలే. ఈ అనుభవం అనేది ఉంది, వీళ్ళలో కూడా ఉంది. యాదుంది? ఇంద్రియాల అనుభవం ఉంది, మనస్సు అనుభవం ఉంది. వీళ్ళలో కూడా లేకుండా పోలేదు. అయితే ఇంద్రియాలు మనస్సు లేనటువంటి నేరుగా ఉండే అనుభవం అనేది రావాలా. ఆ నేరుగా ఉండే అనుభవం అనేది ఆత్మ. దానికి ఏ సాధనాలు అవసరం లేదు, ఏ దేశాలు అవసరం లేదు, ఏ కాలాలు అవసరం లేదు. దేని సాధనం లేకుండా కూడా అంతటిని ప్రకాశపరిచేది అది. ఇక్కడ వీళ్ళ దాంట్లో ఏదైనా కానీ ఉండాలి. కరణాలు ఉంటేనే ఇటు పని జరిగేది. కరణాలు లేకపోతే పని జరిగేయలేదన్నమాట. ఈ కారణాలు దేనికి? తప్పు తెలివిలో పనిచేస్తాయి, కాదనేకేం లేదు. అయితే సరైన తెలివికి ఈ కారణాలు అవసరం లేదంటాడు. ఎందుకే? మొట్టమొదటి చెప్పినారు పదము పరమాత్మ అవాంగ్మానస గోచరము అంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు పదాలు ఏమి వినింటారు. అయితే వాక్కు కానీ మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ తెలియదు అన్నారు, అవునా? మరి ఇప్పుడు ఏమిటో తెలుసుకోవాలని ఎవరన్నా ప్రశ్న వేసినారా వాళ్ళని? అప్రమేయము అంటారు, ప్రమాణాలకు తెలియబడదు అంటారు. ప్రమాణాలకు తెలియబడదన్నా ఒకటే, ప్రమాత్రుడు లేడన్నా ఒకటే. ఎందుకంటే ఈ ప్రమాత్రం అనేవాడు ప్రమాణాల యొక్క వ్యవహారం లేకపోతే వీడుండేకి లేదు మొదట. అందుకే ప్రమాతృ కానీ ప్రమాణ ప్రమేయములు ఒకదానికొకటి చుట్టుకొని ఉండేటివే కానీ విడివిడిగా ఒకటి లేవు. ఇవి ఆ పేరు ఎందుకు వచ్చింది దానికి? అవి ఉపయోగించినప్పుడు ఈయనకి ఇట్లా వచ్చింది అనమాట. అట్లా అప్రమేయం అన్నప్పుడు ప్రమాణాలకు తెలియబడదు అని అన్నారు, అది ప్రమేయం కాదు అన్నారు. అప్పుడు నీవేమి? మన వ్యవహారంలో అంతా కూడా ప్రమాణాలతో ప్రమేయాలను తెలుసుకుంటే మనం ఈ నేననేవాడు కానీ వీని ఇంద్రియాలు కానీ వ్యవహారం అంతా కూడా మనకి తెలుసుకుంటేకి వస్తుంది. కానీ ఇది అప్రమేయం కాదు ఇది. అయితే పరమాత్మ అప్రమేయము, అవాంగ్మానస గోచరం అన్నారు. మరి ఎట్లా తెలుసుకోవాలా అది చెప్పాలా? అది ఎక్కడ ప్రశ్నలు రాలే, ఎవరు దానికి సమాధానాలు చెప్పలే. ఎక్కువ ప్రశ్నలు వేస్తే మీకు ఇంకా సాధన తక్కువ ఉంది, దానికి మీకు ఇట్లా మాటలు వస్తే సాధన చేయండి మొదట. అధిక ప్రసంగం మీరంతా ఇట్లా మాట్లాడేది. మీకు ఇవి వచ్చినాయా? యావేవి సాధన చతుష్టయం అలవాటు అయిందా మీకు మొట్టమొదట అని అంటారు. సాధన చతుష్టయం అంటే ఏమి? అదే పొంద కన్నా పోని మొదటి గురువు వస్తే ఆత్మానాత్మ వివేకం చెప్పాలా, ఇక మూర్ఖ వైరాగ్యం అని చెప్పాలా. సాధన ఇది సత్క సంపత్తి, నాలుగే పొంద. మీటింగ్లో అవి అయినది మళ్ళీ లేచి వస్తాడు వీళ్ళంతే. ముందుకు ఎప్పుడు పోలే. ఎప్పుడైనా కానీ ఒక సబ్జెక్ట్ కొత్తది పెట్టి ఆ సబ్జెక్ట్ మీద విచారం చేసిందంటే అందరికీ బోధపడతాండే. చెప్పండి, ఆడే కానీ పోయిన చోట సబ్జెక్టులు పెడతాడారా లేకపోతే మొదలు వచ్చిన ఉన్నాయా? వెంకయ్య తిన్నాడు, శానయ్యలు తిన్నాడు. అట్లాంటివి కొత్త కొత్త ఏంటోనే విన్నావా? ఇవే సాధన తెలుస్తాలే విన్నావా? పోతాడు కదా. అదే వాళ్ళు ఎవరు? వాళ్ళు 6 మందిని కూర్చోబెట్టింటారు. ఆ 6 మంది ఏం చెప్పేకి వస్తుందంటే ప్రతి ఒక్కరు ఇదే చెప్తాక మొదలు పెడతారు. అదే దాంట్లో ఉండే లోపము. ఇక్కడ దీంట్లో అట్లా కాదు. ఈ ఒలే నరసింహలో ఇట్లా సాటి పెట్టరు వాళ్ళు పెట్టేది ఒకరిని కానీ ఇద్దరిని కానీ పెడతారనుకోండి, బోర్డు మీద సబ్జెక్ట్ రాసి పెట్టింటారు. ఆ సబ్జెక్ట్నే మొదటివాడు యాడ్కిట్స్ పెడితే రెండోవాడు దాన్నే కంటిన్యూ చేయాలి. కానీ అప్పటికి పరిపూర్ణమవుతుంది అనమాట. సబ్జెక్ట్ని తీసుకున్నాక దాన్ని వినే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుంది. అట్లా కాకుండా 4 వక్తలను పెట్టి 4 రకాలుగా చెప్తే వీళ్ళు యాదాన్ని పట్టుకోవాలి. వీళ్ళు యాదాన్ని పట్టుకోవాలి చెప్పు. ఈయనకి తెలిసింది ఈయన చెప్పిపోతాడు, ఆయన తెలిసింది ఆయన చెప్పిపోతాడు. ఈ ఏడ మొదలేడా మధ్య ఏడ అంతమేడ అని తెలియదు. ఎవరెవరు బుద్ధి పుట్టి వాళ్ళు చెప్తారు. దానికి 2 కథలు తగిలిస్తారు, ఇడిచిపెట్టి వేసిపోతారు. అదే వచ్చిండేది ఎక్కువ ఎక్కడైతే జరుగుతుందంటే సబ్జెక్ట్ అనేది ఉండాలా. యాదన కానీ లేదు ఒకటి. నువ్వు కర్మని గురించి అన్నా చెప్పు, లేదా తప్పు తెలియని గురించి చెప్పు, లేదా వ్యవహారాన్ని గురించి అన్నా చెప్పండి, యాదన చెప్పండి, మీరు పర్వాలేదు. ఒకటి ఉండాలి అంతే. ఆ ఒకటి మనకు క్లియర్గా అర్థమైపోతే మిగతా అర్థం చేసుకుంటే సరిపోతాయి. అన్నీ కలగాపులం చేసి ఇచ్చి పెడితే యాది కర్మ, యాది వ్యవహారము, యాది జ్ఞానము అనేది ఎట్లా తెలుసుకుంటే వస్తుంది? ఇది అది సిక్కు వస్తుంది అనమాట. అది కాబట్టి జ్ఞానం ఆదృష్టిచే అవిద్యను వస్తువే లేదు. తప్పు తెలివితో ఏర్పడేది పాము అనేది లేనేలేదు. ప్రాంతం అట్లా అవిద్య. కావున అవిద్య కారణమైన ప్రశ్నకు తర్కమని గ్రహించవాలి. నేను ఎందుకు అవిద్య వచ్చింది మాకే అంటాను చూడ. తర్కమే కానీ ఉంటే కదా దానికే దాన్ని చెప్పే దాంట్లోనే వాళ్ళు చెప్పేదే. ఏదైనా ఉందంటే దాన్ని తీసేసేకి వస్తుంది.
లేని దాన్ని ఎట్ట తీసేస్తారు? కేవలం ఇదంతా వేదాంతం అంతా కూడా ఉపదేశం వాదో జ్ఞాతే ద్వైతం నవిద్యతే. ఉపదేశానికి వాదం అంతా ప్రశ్న సమాధానం తెలుసుకుంటే రెండవది లేదు, జ్ఞానమే ఉండేది, రెండవది లేదు అని చెప్పి లాస్ట్కి చెప్పేస్తుంది అనమాట. అట్లంతా ఇంకా తర్క ప్రధానులైన ఇటీవల వేదాంతులు కొందరు ఆత్మ ఎరుగుంట కారణముగా మూలా విద్య అని ఒకానొక అనాది ఆవరణం ఉన్నదనియు, దీనికి ఇంకొక ఆవరణం ఏడ తెచ్చిపెట్టేది వీళ్ళుని, అది ఆత్మను ఆవరించి ఉన్నదనియు, ఆత్మను ఆవరిస్తే ఇంకెట్లెట్లపో బయటకు వచ్చేది? అది ఆత్మ ఆవరించిండేది గొప్పదవుతుంది, ఆత్మ గొప్పదవుతుంది, గొప్పదవుతుంది. మరి దాన్ని ఎట్లా తీసేసుకుంటేది? వీడు ఎట్లా బయటకు బిక్కొని వచ్చేది? దాని వలననే జ్ఞానము యొక్క అభావము, మిథ్యా జ్ఞానమును రెండు విధములైన అవిద్యలు ప్రపంచము కూడా జనించినవనియు, అదే అవస్థాత్రయమందును అట్లనే ఉండననియు వాళ్ళు చెప్పేది. అవస్థాత్రయం విచారిస్తే మాత్రం విద్యాటికి పోతుంది అని. జ్ఞానం చేయది నివృత్తమగనని వచించున్నారు, మళ్ళా జ్ఞానంతో పోతుందని చెప్తాడు అనమాట. ఇట్టి అవిద్యా స్వరూపము కేవలం కల్పనాజన్యం. అవిద్యకు మూలా విద్య ఉంది, మూలా విద్యకు ఇంకో తులా విద్య ఉందని ఇట్లా పోతా ఉంటే అంతే, అవిద్యలకే పరంపర అవుతుంది కానీ అర్థమేమి ఉండట్లేదు. బాహ్యమున గోచరముకు భావరూపమైన జ్ఞాన విషయములతో ఒకానొక భావరూపమైన కారణం అవశ్యంగానున్నదనియు, అట్టి కారణం లేకయే కార్యరూపమైన జ్ఞాన విషయాత్మక ప్రపంచం పుట్టి తోపుజాలని వారు భావించి ఉన్నారు. అందుకే వాళ్ళంతా కూడా కారణకార్య ప్రక్రియ అనేది పెట్టుకుంటారు. వేదాంతులు కూడా కారణకార్య ప్రక్రియ పెట్టుకుంటారు. అయితే వీళ్ళు వాళ్ళ వలె అదే సత్యమని పెట్టుకుంటలేరు. ఎందుకు అంటే కారణకార్య ప్రక్రియ అని ఎప్పుడు రెండు పేర్లు పెట్టినారో, కారణాన్ని విడిచి కార్యం ఉండేది లేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆత్మ కారణము, జగత్తు కార్యము అంటే ఎట్లా పొందుతుంది? ఆత్మ ఎటువంటిది? నిర్వికారము, ప్రపంచము సవికారము. మరి కారణాన్ని ఇచ్చి కార్యం ఎట్లా తయారైంది? ఇది ఇప్పుడు చెక్కతో చేసిన కుర్చీ చెక్కగానే ఉంటుంది, కుర్చీ అయినప్పుడు కూడా, అవునా కదా? మరి అట్లా దీంతో పుట్టినది కూడా అట్లే ఉండాలి కదా ఆడ. మరి ఇది డిఫరెన్స్ అవుతుంది కదా. కాదు, కారణకార్య రూపాన్ని ఒప్పుకోకూడదు అని అంటే వీళ్ళు ఒప్పుకుంటారు, మాయతో అని ఒప్పుకుంటారు. వీళ్ళు మాయతో అని ఒప్పుకుంటారు. కార్యం అనేది మాయ కానీ సత్యం కాదు అంటారు వీళ్ళు. అట్లా లేని దీని వాళ్ళు కారణం కార్యం అని దానిలో పెట్టుకొని రెండు చెప్పే మొదలు పెట్టేస్తారు. అందుకే యా ప్రక్రియలు ఎట్టెట్లు ఉపయోగించాలా వీళ్ళు వేదాంతులు కూడా ఉపయోగిస్తారు కదా అంటారు. వీళ్ళు ఉపయోగించినప్పుడు ఎట్లా మాయా సత్కార్యవాదాన్ని తీసుకుంటారు వీళ్ళు. వాళ్ళు సత్కార్యం ప్రకృతే సత్యము అంటారు వాళ్ళు. ఇంకెట్లా అయిపోయింది? ఆడైపోయాయి, కంప్లీట్ డివియేషను. తాము అవలంబించిన దోషయుక్తమైన తర్కమును పోషించు నిమిత్తము ఈ వాదులు ఈ అవిద్యను అంగీకరించిరి. మూలా విద్యను ఎందుకు అంగీకరించిన అంటే నేను చెప్పేది మీకు ఎట్లయినా ఒప్పియలప, దాన్ని ఊనే వీనికి తెలిసినటువంటి యుక్తులన్నీ వేసి వాళ్ళతో ఒప్పించేకి ప్రయత్నం చేస్తుంటాడు అంతే. అనుభవానికి ఏం పొందవు అవి. అనుభవానికి పొందితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, దాన్ని ఏమి ఎవరు వద్దనేది లేదు. అనుభవానికి పొందుకోకుండా మాట్లాడితే ఎట్లా? సరే ఈ ఏదో ఆత్మకు ఆవరణం ఉందన్నారు, ఆత్మకు ఆవరణం ఉంటే దాన్ని తీసేసేవాడు ఎవడు? ఆత్మ అన్నిటినీ తీసేస్తుంది. జ్ఞానము అజ్ఞానాన్ని పోగొట్టేది. వెలుతురు చీకటిని పోగొట్టేసారి ఉంది. వెలుతురే చీకటితో కప్పబడిందంటే దాన్ని తీసేసేది ఎవడు? చీకటిని. సాధ్యమవుతుందే? ప్రపంచము పరమార్థం యొక్క జతలో గల మరి ఒక పదార్థము కాదు. దానికి చాలా మంది అంటుంటారు ఉన్ని అప్ప వ్యవహారం ఉన్ని పరమార్థం ఉన్ని అండి, వ్యవహారాన్ని ఎందుకు తీసేస్తారు? అది ఉన్ని ఇది ఉన్ని. చూడండి ఇప్పుడు ఇంత మాత్రం మాట్లాడినారంటే ఏమర్థమైనట్లా అని దీనికి. మరి మీకు రెండు ఉండాలంటే ఎట్లెట్లు మీరు 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 ఏడుంటారు? ఇప్పుడు లేని దాంట్లో ఉంటారా ఉన్ని దాంట్లో ఉంటారా అని? అది ఉన్ని ఇది ఉన్ని అంటారు. యా దాంట్లో ఉంటారు మీరు అని? ఉండే యథార్థం ఇది మనకి. ఎందుకంటే నువ్వన్నట్టు రెండు వస్తువులు ఉంటే అడగాల్సిందే. ప్రపంచం అనేది పరమార్థాన్ని తెలియనప్పుడు ప్రపంచం అనే కల్పన వచ్చింది, అవునా? ప్రపంచం అనే కల్పన పోతే పరమార్థంలో ఉంటాము, పరమార్థం అనేది తెలియకపోతే ప్రపంచం అనే కల్పనలో ఉంటాం. రెండిట్లో ఎట్లుంటారు మీరు? ఏదో ఒకటి ఉండాలా. అందుకే పరమార్థం జతలో ప్రపంచం ఉన్నింటే మనం కూడా ఒప్పుకోవాల్సిందే దీన్ని. అయితే ధర్మ జిజ్ఞాసలో కొంతవరకు ఒప్పుకోవచ్చు అంతే. ఎందుకంటే ఆ ధర్మ జిజ్ఞాసలో ఉండే వాళ్ళందరికీ కూడా మోక్షం కాదు కావాల్సిండేది, అక్కడ ధర్మమే పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి స్వర్గలోకం కావాలని, బ్రహ్మలోకానికి పోవాలని, మంచి మంచి లోకాలు పోవాలని, ధర్మం చేస్తే మేము మంచి మంచి జన్మలు ఎత్తామని పెట్టుకుంటారు. అంటే జనమని చక్రమే అది.
అక్కడ నీతిగా ఉండేదానికి ఆ ధర్మాలు నీతులు అవన్నీ కరెక్టే, దాన్ని తీసేసేకేం లేదు. మన వ్యవహారంలో ఉండేదాన్ని దాన్ని తీసేసేక లేదు. అయితే ఉండేటప్పుడు ఈ ధర్మాలు అనేటివి కానీ సుఖదుఖాలు అనేటివి ఇవన్నీ కూడా కల్పనలు, అవిద్యలో ఉండేటివి అని శాస్త్రం చెప్పేది. ఈ మాట చెప్తానే మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు ఇచ్చే పెడతారు దీన్ని. పోన్లే సంపాదించుకునేది అది యాడా స్వర్గలోకంలో విచారణ లేదు, తినేది ఆడా. ఇప్పుడు లాడ్జ్లో పోయినాక లేదా హోటల్లో పోయి కూర్చున్నాక వాడు తెచ్చి పెడతా అంటే నువ్వు తినేదే కానీ సంపాదించేది ఏమన్నా ఉంది ఆడ? ఖర్చు పెట్టేదే ఆడ. అట్లా స్వర్గలోకానికి పోతే నీ పుణ్యం ఖర్చు అయ్యేదే తప్ప సంపాదించే క్వశ్చన్ లేదాడ. బ్రహ్మలోకంలో ఉంది ఇది, బ్రహ్మలోకంలో విచారణ ఉంది. అయితే వీడు పోయేటప్పుడే ఆ దృష్టితో పోయిండాల. ఉపాసన ద్వారా నేను బ్రహ్మలోకానికి పోయినా అక్కడ ఉండేటువంటి విభూతులు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో రకాల విభూతులు ఉన్నాయి, వాళ్ళు ఏవాలంటే చేసే శక్తులు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. అయితే దాని మీద మోసపడినాడంటే వాడు కూడా వెనక్కి తిరిగి వస్తాడు అని, ఆ పుణ్యాన్ని పోతానే మళ్ళీ ఆయన కూడా ఉపాసన పుణ్యం పోతానే తిరిగి వస్తాడు. అట్లా కాకుండా నాకు తత్వమే కావాలని ఎవరైతే ఉంటారో అట్లా వాళ్ళకి పునరావృతి లేదు, మళ్ళీ పుట్టేది లేదు వాళ్ళకి అని చెప్పి శాస్త్రం చెప్పిండేది అనమాట. యాటికి పోయినా అంతే, వ్యవహారంలోనూ అంతే, పరమార్థంలో కూడా ఒకటే. యాది చూసినా కూడా ప్రపంచం పరమార్థంకి జరగగల మరొక పదార్థం కాదు. కనుక పరమార్థం యొక్క వివర్తమే ప్రపంచము. ఈ వివర్తం అనేదే పెద్దది. వివర్తం అంటే ఏమర్థము? వస్తువు తానున్నట్లే ఉండి వేరొక రకంగా తోచేదాన్ని వివర్తం అంటారు. వస్తువు తాను ఉన్నట్లే ఉంటుంది, మార్పు లేకుండా, అయితే వేరుగా కనపడుతుంది, అది వివర్తం అంటారు దాన్ని. అదే వేదాంతులు ఈ వివర్తవాదాన్ని తీసుకోండి. పరమాత్మ ఉన్నాడు కానీ పరమాత్మ సృష్టి చేయలేదు, పరమాత్మయే ప్రపంచంగా తోస్తాడు అనేది అంతే. వివర్తవాదం అంటారు దీన్ని. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. వివర్తము అంటే ఏమి? వస్తువు తాను ఉన్నట్లే ఉంటుంది, అయితే వేరుగా తోస్తుంది. తాడుగానే ఉంది, పాముగా తోచింది, అది వివర్తం అంటారు దాన్ని. పాము తాడేం వికారం చెందలే మళ్ళీ, అది గుర్తుపెట్టుకోండి. అట్లా ఆత్మీయమైన వికారమే ప్రపంచమైంది అంటే కాదు, ఆ విధంగానే ఉంటుంది అనమాట. కనుక పరమార్థం ఎక్కువ కావున ఈ విశ్వమునకు ఎట్టి కారణాపేక్షయు లేదు. ఎందుకయ్యా జగత్తు పుట్టింది అంటే ఏం కారణం చెప్తారు? ఏం కారణం లేదప్ప. చూడండి, అందుకే పుట్టుకకు కారణం అనేదే లేదు, తప్పు తెలివే కారణం. వ్యవహారంలో మనం ఏం చెప్తాము? పుట్టాలంటే కర్మలు చేసింటేనే, పాప కర్మలు చేసింటే పుణ్యకర్మలు చేసింటే, ఇది వ్యవహార దృష్టి. మేము ఎందుకు పుట్టినాము అంటారు చూడండి. వాళ్ళకి ఎందుకు పుట్టినావు అనే వాళ్ళకి ఈ సమాచారం చెప్తాను. నిజంగా నువ్వు పుట్టినావా అని ప్రశ్న వేసేయండి వాళ్ళకి. ఎందుకు పుట్టే కారణం ఉంటుంది చెప్పు అని వేస్తే వాళ్ళే సమాధానం చెప్పలేరు. నువ్వు ఎందుకు పుట్టినావు అంటే మేము తప్పు చేసినాము అంటారు. తప్పు చేసేదానికి పుట్టిండాలా లేదా? మరి చెప్పు, ఎప్పుడు నువ్వు ఎందుకు పుట్టినావు చెప్పు. వాళ్ళకే సమాధానం లేదు దాని దగ్గర. అయితే కొంతవరకు సమాధానపరిచి శాస్త్రం ఏం చెప్తుందప్ప అంటే ఈ విధంగా చెప్పుకుంటూ వస్తుంది అనమాట. వెనక జన్మల్లో మనం చేసిన కర్మలు అనిపించాక మనం పుడతాడాము. ఎవరికి? సృష్టిని నమ్ముకున్న వాళ్ళకి. బాగా గుర్తుపెట్టుకోండి ఇవి, సృష్టిని నమ్ముకున్న వాళ్ళకి. ఎందుకంటే మళ్ళా పుట్టాలంటారు కాబట్టి వాళ్ళకి అవన్నీ చెప్పాలా. అయితే ఇప్పుడు అది దాని గురించి సృష్టి లేదని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ వేరే. ప్రపంచము భావ అభావాల సమూహమై ఉండగా, మీ ప్రపంచం అంటే ఏందుండదు? రూపనామాలు అనేది ఒకటి, రూపం ఉంటుంది, పేరు ఉంటుంది, భావం ఉంటుంది, అభావం ఉందంటారు, లేదంటారు. దానిని భావం అని భావించి దాని ప్రపంచాన్ని దానికి భావరూపమైన అవించుట సమంజసం కాదు. తప్పు తెలుగుతోనే ఇది పుట్టింది అనేదాన్ని కూడా సరైనటువంటిది కాదు అని. దేశకాలములు కార్యకారణములు ప్రపంచంతో పాటు తోచుండటం వలన ఇవన్నీ కూడా దేంట్లో ఒకే తూరే, ఈ మెలకు అనే దాంట్లోనే ఇవన్నీ తోస్తుంటాయి. కాబట్టి దీని వెనుక మరి ఒక కారణం ఉన్నది భావించుట అతివాదం. దానికి ఇంకొక కారణం నుంచి ఇవన్నీ పుట్టినాయనేది సరైన పద్ధతి కాదనమాట. ఈ వాదులు జాగ్రత్త స్వప్నంలో ఎందును అవిద్య గలదని చెప్పుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ అవిద్య అనేది నిద్రలోనే కాదు, జాగ్రత్త స్వప్నాల్లో కూడా ఉండదు అంటున్నారు. ఇది అవిద్య. ఆ అవస్థల యందు కాల ప్రవాహములు విభిన్నములవటం వలన కారణరూపమైన అవిద్య ఏ కాలమందు అంతర్గతమని ప్రశ్నకు వీరు సమాధానం మొసగలేరు. ఇప్పుడు జాగ్రత్త కాలమే వేరే, స్వప్న కాలమే వేరే. జాగ్రత్త దేశం వేరే, ఇది వేరే. జాగ్రత్త నేను వేరే, స్వప్నం నేనే వేరే. వీళ్ళిద్దరికీ ఒకటే ప్రవాహం అంటే ఒకే వ్యవహారం ఉండేది ఎట్లా పొందుతుంది? వీళ్ళకి కాలము సంబంధం లేదు, దేశము సంబంధం లేదు. అవిద్య ఉందంటే ఎట్లా పొందేది వీళ్ళకి? స్వప్నంలో ఉండడానికి అవిద్య, నిద్రలో ఉండడానికి అవిద్య, మెలకులో ఉండడానికి అవిద్య. ఏడుండారు వీళ్ళందరూ? ఒకడే ఉండింటే ఉండాల్సిందేలే. ఒకడే ఉండాడా? ఏడన్నా
సమాధానం లేదు. ఇంతేగాక జ్ఞానం యొక్క అభావమే మిథ్యా జ్ఞాన రూపమైన అవిద్యకు మూలము. అంతే. సరైన తెలివి తెలుసుకోకుండా పోతే అదే తప్పు తెలివి, అంతే. ఇంక వేరే కారణాలు ఎందుకు ఎదులాడతారు? తెలియలేదు తెలిసిందంటారు, యథార్థాన్ని గుర్తిస్తే తెలిసిందంటాము, యథార్థాన్ని గుర్తించిపోతే తెలియలేదు అంటాము. ఆ విధంగా ఇట్లుండ మిథ్యా జ్ఞాన రూపమైన ఈ అవిద్యకును కారణం కలని చెప్పుటకు కారణకార్యభావం యొక్క స్వరూప జ్ఞానం లేకుండాయే ముఖ్యము. కాబట్టి ఈ కార్యకారణ భావం అనేది ఏం చెప్పాలా, దాని లేకుండే కారణం. ఇట్లు ప్రస్తావింపబడిన మూలా విద్య కల్పనా మాత్రం ఒకటి వలన, దీనికి ఇక్కడ ఈ మూల ఒక అర్థం చెప్తాడు, దీన్ని విని ముందుకు పోదాం. అవిద్య చేత తప్పు తెలివి చేత ఆత్మయందు కల్పితమైన నామరూపములు, ఇవన్నీ అంతే కదా, నామరూపాలన్నీ కూడా కల్పితమే. నామరూపములు విద్యచే బాధితములగును, సరైన తెలివితో పోతాయి. అవిద్య నశించుదాకా అవి పరమాత్మ రూపమున తోచుతూనే ఉండును, అట్లే సత్యంగానే కనబడతానే ఉంటాయి. ఇవి సుషుప్తి ప్రళయములందు, సుషుప్తి ప్రళయం అంటే సత్యదేనే ప్రళయం, బీజ రూపమున లేక శక్తి రూపమున అణిగి ఉండునని మిథ్యాజ్ఞానంచే అజ్ఞానులు ఆరోపించుకొని ఉన్నారు. ఈ నామరూప బీజము మాయ, బీజము, శక్తి, ప్రకృతి మున్నగు పేర్లతో శృతి స్మృతుల యందు కూడా వ్యవహరింపబడెను. అదే మాయ అంటే ఏం కాదు, తప్పు తెలివిలో ఏవి కల్పించుకుంటామో అదే మాయ, అదే శక్తి, అదే ప్రకృతి. సపరేట్గా లేవు అవి, నీవు కల్పించుకుండేటివే, తప్పు తెలివిలో కల్పించుకుండేటివే, అదే మాయ అంటారు దాన్ని. అందుకే ఈ ప్రపంచం మిథ్యా మాయ అంటే నువ్వు కల్పించుకుంటావు అట్లా. మూలా విద్యావాదులు ఈ రహస్యం నెరుగక ప్రకృతినే మూలా విద్య అని వివరించున్నారు. ఎవరు? ఈ మూలా విద్య ఉందనే వాళ్ళు. భాష్యమందు ఈ మాయా విద్యైకవాద్యం ఎచ్చేటట్టు లేదు. మరి ఇప్పుడు భాష్యం చదవలేము సార్ అని అడిగితే చెప్పు. మరి నువ్వు కాదు సార్ ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఎవరు చదవలేదా అని నన్ను అడిగితే రాసి పెట్టినాడు కదా, క్లియర్గా రాసి పెట్టినారు. ఏడనగిన ఖండించిందంటే ఇట్లా మూలా విద్య ఉందని ఎవరన్నా చెప్పింటే భాష్యంలో, ఇప్పుడు భాష్యం ఎవరు రాసిండేది? శంకరాచార్యులు రాసినాడు. మరి శంకరాచార్యులు రాసిండాలి కదా దీన్ని, మళ్ళీ వ్యాఖ్యానకారులు రాసి పెట్టుకున్నారు. దానికి ఎవరేం చేసేకి వస్తుంది అది. కాబట్టి నేను ఈ గ్రంథమున దీనిని వివరించే ఆవశ్యకత లేదు. మూలా విద్యను గురించి దీంట్లో చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఉంటే చెప్పాల్సిందే, లేని దాని గురించి ఎప్పుడు చెప్తావు? లేదు. ఈ విషయమును మూల అవిద్య నిరాశ అథవా శంకర హృదయమును సంస్కృత గ్రంథముల యందును శంకర సిద్ధాంతమును కన్నడ గ్రంథమును గల అతి విస్తారమైన చర్చను చదువుకొనదగను. కాబట్టి మీకు అంతగా ఈ మూలా విద్యను గురించి ఎట్లా ఖండించినారు అనే దానికి ఆ పుస్తకాలు చదివితే తెలిసిపోతుంది. ఎందుకంటే అనవసరమైన దీంట్లో అంతా చొప్పిస్తే ఊరిని లేని కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పేసి ఆ బుక్కులు చదవండి అన్నాడు. భాష్య ఆశయ వర్ణనే ప్రస్థాన బోధ అని పేరిట ప్రకటింపబడేలా సంస్కృత వ్యాసమున ఈ వాదము శృతి, భాష్య, యుక్తి అనుభవములకు అత్యంత విరుద్ధమనట ఇంకనూ సవిస్తారంగా గ్రహించవచ్చును. ఇట్లా జనం అంతా ఎక్కడెక్కడ ఏమేమి చెప్పినారప్ప అంటే రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చేసినారు మొత్తం అన్నీ కూడా. కావున ఈ ప్రాసంగికమైన విచారం ఇంతటితో ముగించుచున్నారము. కాబట్టి ఇదంతా కూడా తప్పు తెలివిలో వచ్చింది కాబట్టి దీన్ని మనమంతా కూడా, ఎందుకంటే ఈ మూలా విద్య అనేది ఉండింటే దీన్ని విచారం చేయాల్సిండే. ఇప్పుడుండే అవిద్య ఇప్పటికే బిర్రు దీన్ని తీసేసేదే, దీని కూడా ఒకటి ఉందప్ప అంటే దాన్ని అప్పుడు ఎత్తేసేది. కాబట్టి ఈ విధంగా ఆ లేనివి కల్పించి చెప్పినారు కాబట్టి జనానికి కూడా దాని మీదే దృష్టి పెట్టుకుంటారు, కానీ అనుభవం తిరుక్కోకుండా పోయిండే దాని నుంచి పరమాత్మత్వం మనకు బోధపడకుండా ఉంది అని చెప్పినారు అనమాట. సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.